ఈరోజు వినిపించబోతున్న నవల లయతప్పిన విన్యాసం. రచన వేదుల శకుంతల గారు. ఈ రచన ఆగస్ట్ 1978లో ముద్రితమైంది. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం సరిగ్గా 6 గంటలకు రెడీగా ఉండు. బేబీని బాయ్కిచ్చి పంపించేయి. ఆ అప్పలమ్మ ముడి, సెట్టిగత్తుల చీర, పాత చింతకాయ పచ్చడి వేషంలో తయారవకు. ఐ హేట్ దట్ నాన్ సెన్స్. అంతా నేను చెప్పినట్టుగా మోడర్న్గా ఉండాలి, తెలిసిందా? సరిగ్గా 6 గంటలకి నా కారు హారన్ వినిపించగానే వరండా మెట్ల మీద నిలబడాలి. ఆల్ రైట్, 10 కావస్తోంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వాచి చూసుకున్న చెయ్యిని విసురుగా విదిలించి కోటు సరిచేసుకుంటూ బూట్లు టకటకలాడిస్తూ కారులో కూర్చున్నాడు జగదీష్. 2 నిమిషాల్లో కారు గేట్లోంచి దూసుకుపోయింది. చిన్నగా నిశ్వసించి లేచి కిటికీ దగ్గర నిలబడి కర్టన్ పక్కకు లాగింది లలిత. గేటు మూస్తున్నాడు పనికుర్రాడు. గేట్ నుంచి వరండా మెట్ల దాకా 12 గజాల దూరం సిమెంట్ వేసిన దారి. అటు ఇటు రకరకాల క్రోటన్సు, అవతలగా కొన్ని గులాబీలు. ఎక్కువగా పూలు లేని మొక్కలే ఇష్టం జగదీష్కి. అందుకే కాబోలు ఇంత పెద్ద కాంపౌండ్ ఉన్నా, ఎన్ని మొక్కలున్నా ఏదో వెలితి. మసక వెన్నెల్ల, రంగు వెలిసిన క్యాన్వాస్ గుడ్డల. దూరంగా రోడ్డు, వేగంగా వెళ్తున్న కార్లు, ఆటోలు, రిక్షాలు. క్షణం తీరికలేని జనప్రవాహం. అంతా యాంత్రికత, నిలకడలేని బ్రతుకులు, నిజాయితీ లోపించిన కరుకు గుండెలు. మెల్లగా కర్టెన్ సవరించి వెనుతిరిగింది. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లు గీసిన గీతలు గల మోడర్న్ డిజైన్ ఎదురుగా గోడ మీద. బెడ్రూమ్లో అలాంటి డిజైన్ అతనికి ఎంతో ఇష్టం. ఆమెకి విపరీతమైన అసహ్యం. టేబుల్ మీద ఫ్లవర్ వాజ్లో ప్రతినిత్యం పూలు మార్చి పెట్టాలి. వారం వారం కిటికీలకి, ద్వారాలకి కర్టెన్లు మారుస్తూ ఉండాలి. ఫర్నిచర్ అంతా దులుపుతూ ఉండాలి. ఫోటోలన్నీ తుడవాలి. అవి తీసి ఇక్కడ, ఇవి తీసి అక్కడ. అయ్యగారు చెప్పినట్టల్లా చెయ్యాలి. మొక్కలకి నీళ్లు పెట్టాలి. కుక్కకు నీళ్లు పొయ్యాలి. ఏ పని లేనప్పుడు బేబీని ఆడించాలి. అవన్నీ ఆ పనికుర్రాడు నాని డ్యూటీలు. వాడి వయస్సు 15, వాడి జీతం 50. లలిత మెల్లగా కదిలి టేబుల్ దగ్గరకు వచ్చింది. చట్రంలో బిగించిన ఫోటోలు తనవి, జగదీష్వి. ఎన్నోసార్లు ఆ ఫోటో ఫ్రేమ్ అక్కడి నుంచి తీయాలనే తన ప్రయత్నం సాగనీయలేదు. తన ఇష్టాలు, అజ్ఞాతవాసాలు. మెల్లగా ముందుకు కదిలింది. హాల్లో బేబీ కేరింతలు వినిపించాయి. చల్లగాలి తగిలినట్లు ఫీల్ అయింది. బేబీ 2 చేతులు జాపి గుమ్మంలో నుంచుంది లలిత. 10 నెలల కవిత కళ్ళు మెరుపులా మెరిశాయి. పనికుర్రాడి చేతుల్లో నుంచి జారిపోయింది. పడిపోకుండా పట్టుకుని నడిపించాలని నాని చేసే ప్రయత్నాన్ని తోసిపారేస్తూ అడుగులేస్తూ అటు ఇటు పడిపోకుండా తల్లిని చేరుకుంటున్న కవితను 2 చేతులతో చుట్టేసి హత్తుకుంది లలిత. పాలపళ్ళ దురదలకి అమ్మ బుగ్గలు అందుకుంది. లలిత పులకించింది. చిరుగాలికి పారిజాతం మొక్క నుండి జలజల పూలు రాలినట్లు, వానజల్లు ముఖం మీద పడినట్లు, గట్టిగా పీల్చిన మల్లెవాసనకి మత్తు కలిగినట్లు. చాలు, ఈ అనుభూతి చాలు, జీవితాంతం దాచుకుంటాను. కనులు మూసుకుని పరవశంగా అనుకుంది లలిత. నాని చూస్తున్నాడు. అమ్మ దగ్గర అంత హాయిగా ఉంటుందా? తను ఎన్నిసార్లు ఎత్తుకున్నా, ఆడించినా ఎంతో సేపటికి గాని పాప కులాసాగా నవ్వదు. అమ్మని చూస్తే చాలు ముఖం ఇంత చేస్తుంది. ఏమో ఏ మహత్తు ఉందో ఆవిడ దగ్గర. తల్లి దగ్గర ఉండే మహత్తు తనకి తెలియదు. ఆ అనుభవం తను పొందలేదు. కళ్ళు తెరిచిన లలితకి తన వంక పరీక్షగా చూస్తున్న నాని కనిపించాడు. ఒక్క క్షణం వాడిని గమనించి ఇలా రా అని పిలిచింది. మెల్లగా దగ్గరకొచ్చి నిల్చున్నాడు నాని. చప్పున పాప తన ముఖం అయిష్టంగా మార్చేసి తల్లి భుజం మీదికి తలవాల్చింది. మళ్ళీ నాని ఎత్తుకునేందుకు దగ్గరకు వస్తున్నాడనుకుని లలిత నవ్వుకుని, వద్దులే కవి, నా దగ్గరే ఉండు అంటూ వీపు మీద మృదువుగా జోకొట్టింది. చిన్నగా, నల్లగా చురుకైన కళ్ళు, ఉబ్బినట్టున్న బుగ్గలు, మధ్యలో బుంగమూతిలా చిన్న నోరు, అంటకత్తెర వేసిన అరంగుళం మించని వెంట్రుకలు. ఆ జుట్టుకు కాస్త నూనె రాయడమే తప్ప దువ్వవలసిన పనిలేదు. పాపిడి ఉండదు. నిలువుగా నిలబడటమే తప్పు. ఆ వెంట్రుకలు ఏ వైపుకి వంగవు. కాస్త వంగబోయినా ఆ సమయానికి మళ్ళీ మంగలి కత్తి నిలబెట్టించేస్తుంది. నాని దగ్గరకు రాగానే, ఏరా నాని, నీకు క్రాఫ్ అంటే ఇష్టం లేదా? ఎప్పుడు జుట్టు అలా కత్తిరించుకుంటావేం? చిన్నగా మొహమాటంగా నవ్వాడు. ఇష్టమే, కానీ పిన్నికి ఇష్టం లేదు. నీ జుట్టు మీద ఆవిడిష్టమేమిటి? నా జుట్టు మీదే కాదండి, నా బతుకు మీదే ఆవిడిష్టమే. చర్రున తగిలింది. ఒక్క క్షణం తేరుకుని, మీ నాన్న ఎలా ఉంచుకున్నాడ్రా అడిగింది.
మరి ఆడి బతుకు అంతే కదండి, నా గురించి ఏం పట్టించుకోగలడు? బాధగా నిట్టూర్చి, పోనీ నీ సంపాదన నీకుంది, హాయిగా వేరే ఉండకూడదు అని అడిగింది. లలిత కళ్ళల్లోకి సూటిగా చూశాడు. తర్వాత మెల్లగా తలదించుకొని, వద్దులేండి, ఒంటరి బతుకులో నాకు హాయిగా ఉండదు. అమ్మని ఎరగను, అయ్యనైనా చూస్తూ ఉంటే ఎలాగైనా గడపొచ్చును. నాని అనగలిగిన తర్వాత మాటలు మర్చిన బొమ్మలా నిలబడిపోయింది లలిత. ఎంత చవట సలహా ఇచ్చింది! వాడి జవాబులో ఎంత లోతైన అర్థం ఉంది! కన్నతల్లి ప్రేమకి నోచుకొని ఆ పసిబ్రతుకు తండ్రి దగ్గరైనా ఉండాలని, ఆ రక్తస్పర్శలోని మమతానుభూతిని పొందాలని కోరుకుంటోంది. ఆత్మీయుల్ని దూరం చేసుకుని స్వతంత్రంగా బ్రతికిన తడారిన గొంతులా పిడిచకట్టినట్లు ఉంటుందే గాని చెమ్మగిలిన మరువం కొమ్మల బ్రతుకు పొడుగున సువాసన తగలదు. ఈ జీవితాన్ని అలా గడపలేం. ఈ నిజాన్ని ఎంత చిన్న మాటలో చెప్పాడు నాని. ఇలాంటి కొడుకుని వదిలి వెళ్ళిన ఆ తల్లి ఏం కోరుకుని వెళ్ళిందో, ఏం అనుభవిస్తోందో. తననుభవిస్తున్నదేమిటి? అమ్మగారు, పాపనిస్తారా? అలా బయటికి తీసుకెళ్ళి ఆడిస్తాను. చేతులు చాచి ముందుకొస్తున్న నానిని చూసి పాప మళ్ళీ తల్లిని 2 చేతులతో చుట్టుకుని గట్టిగా కరుచుకుంది. నవ్వింది లలిత. చూసావా నాని, పాప ఎంతలా పట్టుకుంటోందో నన్ను. రాదట. పోనీలే, నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, నువ్వు కాసేపు బయట వరండాలో పడుకో. అయిష్టంగానే కదిలి బయటికెళ్ళిపోయాడు నాని. పాపతో గడిపితే గంటలు నిమిషాల్లాగా దొర్లిపోతాయి నానికి. మిగతా వేళ్లలో ఒక్కొక్క నిమిషం ఒక్కో గంట. నాని బయటికి వెళ్ళాక లలిత పాపను తీసుకుని గదిలోకి వెళ్ళింది. అమ్మగారు, అమ్మగారు! నిద్రలో ఉన్న లలిత ఉలిక్కిపడి లేచింది. పక్కనున్న పాప కాళ్ళు చేతులు విశాలంగా జాపి ఆదమర్చి నిద్రపోతోంది. గుమ్మం దగ్గర నిల్చున్నాడు నాని. అమ్మగారు, మీకు ఫోన్ కాల్ వచ్చిందమ్మా, నిద్రపోతున్నారని చెప్పాను, అయినా లేపమన్నారు. పేరడిగితే నవ్వి అమ్మగారిని పిలు అన్నారమ్మా అన్నాడు. లలిత ఆశ్చర్యంగా చూసింది. ఆడవాళ్ళా? కాదమ్మా. అయితే ఆఫీస్ నుంచి అయ్యగారేమో. అయ్యగారి గొంతు నాకు తెలుసు కదమ్మా. మరి అసలు ఎక్కడి నుంచి? అది చెప్పలేదు. బాగుంది సస్పెన్స్. పద వస్తున్నా అంటూ మంచం దిగి హాల్లోకి నడిచింది. సోఫా అంచున కూర్చుంటూ ఫోన్ ఎత్తి హలో అంది మెల్లగా. ఎవరు? ఓహ్, చంద్రం మామయ్య. లలిత గొంతు ఒక్కసారి కంపించింది. వెంటనే మౌత్ పీస్ దగ్గర చెయ్యి వేసి కళ్ళు మూసుకుని చంద్రం అని గొణుక్కుంది. ఆమె పెదవులు అదిరాయి, గొంతు వణికింది. మెల్లగా కళ్ళు తెరిచి ఫోన్లో మళ్ళీ మాట్లాడబోయి ఒక్క క్షణం ఆగింది. నాని దృష్టి తన మీదే ఉంది. చూడు నాని, బయట ఎవరైనా వస్తే. లలిత మాట పూర్తి చేయక్కర్లేకుండానే నాని చటుక్కున బయటికి వెళ్ళిపోయాడు. కృతజ్ఞతగా చూసింది వాడు వెళ్ళిన వైపు. ఎంత గ్రహింపు! హలో చంద్రం, ఎన్నాళ్ళకి విన్నాను నీ గొంతు. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వేనా? ఎక్కడి నుంచి? ఫోన్ ఎత్తగానే ఆగిపోయావా? అవును, అనుకోకుండా నీ గొంతు విని ఉక్కిరిబిక్కిరయ్యాను. మాటలు మర్చిపోయాను. పల్చని నవ్వు పెదవుల మీద పాకింది. ఎందుకో నీకు తెలియదా? లలిత కంఠం సన్నగా వణికింది. నిజమే, ఇప్పుడు నేను గృహిణిని కదూ. అవునవును, సరేలే. చంద్రం, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చెప్పవేం? ఆమె చెయ్యి ఫోన్ మీద ఆప్యాయంగా కదులుతోంది. అంతేగాని చెప్పనంటావు. అయితే మామయ్య నా మీద నీకు కోపం మిగిలే ఉంది, అవునా? లేకపోతే ఎందుకు ఆ దాపరికం? చెప్పకూడదు. ఏమిటి చంద్రం, నిజంగా నువ్వు ద్వారకలో ఉన్నావా? సిటీలో ఉండి ఇంటికి రాకుండా? మామయ్య, ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? ఆమెకు బాధగా వేదనగా ఉంది. నిజంగా. సరే, సాయంత్రం 6 గంటలకు వస్తావా? తప్పకుండా రావాలి అంటూ సడన్గా ఆగిపోయి, ఆహా, ఇదిగో మామయ్య, 6 గంటలకొద్దు, 6:30కి రా, ఎదురు చూస్తూ ఉంటాను. ఫోన్ పెట్టేస్తున్న లలిత ముఖం వెలిగిపోతూ ఉంది. ఫోను మీద మృదువుగా నిమిరి లేచి గదిలోకి వెళ్ళింది. పాప పక్కన పడుకుని ముంగురులు సర్దుతూ, కవి, ఇవాళ నా మామయ్య వస్తారే. మామయ్య అంటే ఎవరో తెలుసా? చంద్రం అంటే ఎలా చెప్పను అనుకుంటూ సన్నగా కారిపోతున్న కన్నీటితో తప్పు చేస్తున్నట్లు ఫీల్ అయి, వద్దమ్మా కవి, నీతో చెప్పుకోవాల్సింది కాదు, నాలో నేనే చెప్పుకుంటూ ఆ పైన పెదవులు బిగబట్టి తలగడలో ముఖం దాచుకుంది లలిత. పగిలిపోతున్న గుండెను హత్తుకుని ఓదార్చింది తడిసిన తలగడ. మే ఐ కమిన్ సార్? నాజుగ్గా అడిగింది తలుపు మీద కొడుతూ. తలెత్తి చూశాడు జగదీష్. స్వింగ్ డోర్ కింద 2 అంగుళాల ఎత్తున్న నల్లని ఎత్తు చెప్పులు, ఇంకా పైన తెల్లగా అరటి దూటల్లాంటి కాళ్ళు. ఓ రోజా, ఎస్, కమిన్. జగదీష్ చూస్తున్న ఫైలు మూసేసి ఉత్సాహంగా పలికాడు. సుతారంగా డోర్ తెరుచుకుని లోపలికొచ్చింది రోజా. ఎడం చేత్తో ఎర్రని బౌండ్ బుక్, కుడి చేతి వేళ్ల మధ్య నీలం రంగు పెన్సిల్. ఆ చేత్తోనే బాబ్డ్ హెయిర్ని మృదువుగా పైకి తోసుకుంటూ వచ్చి కూర్చుంది కుర్చీలో.
ఎస్ బాస్ చెప్పండి. జగదీష్ పెదవుల మీద చిరునవ్వు, ఆ కళ్ళల్లో చొరవ, కాళ్ళు ఊపడం రోజాకి అనుభవాలే. పెద్ద ఆఫీసర్, చిన్న వయస్సు, సరదాలు సంబరాలు అతను ఇష్టపడే సబ్జెక్టులు. ఆడపిల్లలు ఫ్రీగా స్నేహంగా ఉంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు ఇంకా ముందుకు రాగలిగితే మరీ మరీ ఇష్టం. రోజా పెద్ద తెలుపు కాదు, కానీ ఆమె వాడే మేకప్ పౌడర్ గులాబీ రంగులో ఉండి రోజా ముఖాన్ని మెడభాగాన్ని మెరిపిస్తూ ఉంటుంది. సన్నగా సెంటు పరిమళం, లేతగా పూసుకున్న లిప్స్టిక్ పెదవులు, బిగుతుగా వేసుకున్న ఫ్రాక్. తలెత్తి చూసింది రోజా. జగదీష్ చూపులకి మెల్లగా నవ్వి, బాస్ చెప్పండి, అర్జెంట్ లెటర్ అని పిలిచారు కదా అంది చేతిలో పెన్సిల్ సరిచేసుకుంటూ. అర్జెంటే, కానీ ఏది చెప్పడానికి రావడం లేదు. టేబుల్ మీద వేళ్లు టకటకలాడిస్తూ చెప్పాడు. రోజా నాజుగ్గా నవ్వింది. ఆ తర్వాత అర్జెంట్ లెటర్ 10 నిమిషాల్లో ముగించి సాయంత్రం పార్టీకి సంబంధించిన విషయాలు అర్ధగంట ముచ్చటించాడు జగదీష్. ఈ లోపల ఒకరిద్దరు ఆఫీస్ రూమ్లోకి రాబోయి మళ్ళీ వెనక్కి తగ్గారు. లంచ్ అవర్ అయింది. రోజా కదిలి బయటకు వెళ్ళింది. స్వీట్ గర్ల్ అనుకున్నాడు జగదీష్. అలాంటి స్వీట్ గర్ల్స్ అరడజన్ మంది అతని ఆఫీస్లో పనిచేస్తున్నారు. అయితే అందరినీ తలొక రకమైన కోణంలో నుంచి చూసి ఆనందిస్తూ ఉంటాడు. మిస్ అనిత వాక్చాతుర్యం ఉన్న పిల్ల. జగదీష్ తను మాట్లాడకుండా ఆమె మాటలే వింటాడు. కుమారి మంజుల కళ్ళల్లో మెరుపులు చిందిస్తూ రబ్బరు బంతిలా పుష్టిగా ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వస్తుంటే లేని హుషారుతనం పుట్టుకొస్తుంది. మెరుపు తీగలా ఉంటుంది గీత. నెమ్మదిగా తూచినట్టు మాట్లాడుతుంది. ఆ అణుకుతనమే అతన్ని ఆకట్టుకుంది. చంద్రిక, మాధవి, సుధా మిగిలిన ఉద్యోగినులు. చీరకట్టులో నేర్పరి ఒకరైతే బారెడు జుట్టు అందం మరొకరిది. రోజుకో రకం మేకప్లో వస్తుంది సుధా. అది ఆ అమ్మాయి ప్రత్యేకత. ఏ మనిషికైనా కొన్ని ప్రత్యేకతలు ఉండటం సహజం. కానీ అన్నింటినీ ఆస్వాదించి ఆనందించాలనుకునే జగదీష్ ప్రత్యేకత అసహ్యమైనది, అవాంఛనీయమైనది. సాయంత్రం పార్టీకి తన ఆఫీసులో పనిచేసే వాళ్ళందరినీ రమ్మని పిలిచాడు జగదీష్. ముఖ్యమైన స్నేహితులు వేరే ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో పేర్లున్నవారు, విదేశంలో తనతో కలిసిమెలిసి ఉండి తన ఇండియాకు వచ్చిన వాళ్ళు, తను క్లబ్లో స్నేహం చేసుకున్న వాళ్ళు, అబ్బో చాలామందే ఉన్నారు. అందరినీ ప్రతిసారి పార్టీకి పిలవకపోయినా కొన్ని రకాల పార్టీలకి కొందరిని తప్పకుండా పిలుస్తాడు జగదీష్. అందులో బెనర్జీ ఫ్యామిలీ తప్పకుండా ఉంటుంది. డాక్టర్ గోపీనాథ్, చందన్ లాల్, గణేష్ పాల్, రమేష్ పాత్రో, దయాకర్ పాండే ముఖ్యులు. నీలిరంగు బల్బు డిమ్గా వెలుగుతూ ఉంటే, సన్నగా సంగీతం వినిపిస్తూ ఉంటే, మెత్తని కార్పెట్ల మీద ఖరీదైన చెప్పులు దిగబడిపోతూ ఉంటే, విదేశం నుంచి తెప్పించుకున్న సీసాలు అతి జాగ్రత్తగా పట్టుకొని అంతకన్నా సున్నితంగా గుటకలు మింగుతూ ఆ తర్వాత చేసే విన్యాసం ఎంత హాయిగా, కమ్మగా, మత్తుగా, గమ్మత్తుగా ఉంటుంది. అలాంటి పార్టీలకి మృదువైన మనుషులు, నాగరికులు రావాలే గాని నాయుడు, చౌదరి, లాయర్ గురునాథం, లీడర్ యాదగిరి, కాంట్రాక్టర్ ముత్తుస్వామి లాంటి మొద్దు రకాలు ఎందుకు? కాస్త డోసు ఎక్కువైతే ఉన్న చోటే తుమ్మ మొద్దులాగా ముందుకు వాలిపోతారు. వాళ్ల వలన పార్టీ అందం కూడా పోతుంది. అందుకే పార్టీ అందంగా, హాయిగా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఆ మొద్దురా చిప్పల జోలికి పోకుండా కేవలం నామినల్గా పార్టీ జరిపేటప్పుడు మాత్రమే వాళ్ళని పిలుస్తాడు జగదీష్. అబ్బా, మిసెస్ బెనర్జీ ఎంత చక్కగా వేస్తుంది స్టెప్స్, కానీ ఫేస్ ఏమంత అందంగా ఉండదు. అందం విషయంలో లలిత తర్వాతే మిగతా అందరూ. తనంటే సాటి మగవాళ్ళకి జలసి. ఎంత మేకప్లు చేసుకున్నా తమ అర్ధాంగులు ఆకర్షణే తప్ప అందంగా ఉండలేరు. కానీ అందమైన లలిత అలంకరించుకుంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఇవాళ పార్టీల్లో లలితను చూసి ఈ మనుషులంతా దిమ్మ తిరిగి పడిపోవాలి. అందుకే లలితకి ప్రత్యేకంగా చెప్పి వచ్చాడు తను. అసలు లలిత ఎప్పుడూ ఇలాంటి పార్టీలకి రాదు. ఉత్త పల్లెటూరు బయటు 1-2 సార్లు తన బలవంతం మీద వచ్చింది, అంతే, మళ్ళీ రాలేదు. అప్పుడు ఈ మనుషులంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశారు లలితని. తనకెంత గర్వం అనిపించింది. మళ్ళీ ఇన్నాళ్లకి లలితని ఈనాటి పార్టీకి తీసుకొస్తున్నానని చెప్పగానే వెర్రి గంతులు వేశారు వెర్రి పునుగలు. జగదీష్ ఆలోచనల్లోనే ఆఫీస్ టైం అయిపోతోంది. హుషారుగా కోటందుకుని బయటికి నడిచాడు. హాల్లో రోజా, మాధవి, గీత అందరి చిరునవ్వులు అందుకుంటూ కారు దగ్గరకు నడిచాడు. వీధిలో కారు హారన్ గేటు తీసిన చప్పుడు వింటూనే ఉంది లలిత. చేతిలో కాఫీ కప్పు ఒక్క క్షణం తొణికిసలాడింది. అరక్షణం గుండె అదిరింది. కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని మెల్లగా కాఫీ తాగుతూ ఉండిపోయింది. బూట్లు టకటకలాడిస్తూ లల్లి లల్లి రెడీయేనా అంటూ వచ్చాడు జగదీష్. లలిత నిశ్శబ్దంగా కూర్చొని ఉంది.
విప్పిన కోటు భుజం మీద వేసుకుని మరొక చెయ్యి ప్యాంటు జేబులోకి పోనిచ్చి నిల్చున్న జగదీష్ చూపులు లలితను సూటిగా తాకాయి. ఎంత నిర్లక్ష్యం, ఎంత పొగరు! తాను చెప్పినా తయారవ్వలేదు. లలిత కాఫీ కప్పు టేబుల్ పైన పెట్టి లేచింది. జగదీష్ ఇంకా చూస్తూనే ఉన్నాడు. నాకు మధ్యాహ్నం నుంచి ఒంట్లో బాగులేదు, ఒకటే తలనొప్పిగా ఉంది. జగదీష్ చూస్తూనే ఉన్నాడు. అసలు మధ్యాహ్నమే మీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను, కానీ అనవసరంగా మీరు కంగారు పడి వచ్చేస్తారని. భర్త తనని చూస్తూనే ఉండటం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. చిన్నగా నవ్వి, ఏమిటి చూస్తున్నారు? పార్టీకి ఏర్పాట్లు అవి జరిగాయా? నా కోసం మీరు మానయొద్దు, వెళ్ళిరండి. అందరినీ నిరుత్సాహపరచడం బాగుండదు. పెళపెళ చెట్టుకొమ్మ విరిగినట్లు నవ్వాడు జగదీష్. అబ్బా అబ్బా, ఎంత మేనర్సో! నీకు తలనొప్పి వచ్చిందని నువ్వు రాలేకపోతే పార్టీయే మానేస్తామని. పాపం, ఎలా అనుకున్నావు లల్లి అని సీరియస్గా. నీ నటన చాలుగాని 15 మినిట్స్లో తయారవ్వాలి. క్విక్, తప్పించుకోవాలనుకోకు అన్నాడు. అతని కళ్ళల్లో క్రోధం నిండి లలితను నిలువెల్లా చుట్టుకుపోతోంది. గాబరాగా, ప్లీజ్ నా మాట నమ్మండి, నాకు చాలా చిరాగ్గా అనీజీగా ఉంది. ఈ స్థితిలో పార్టీలో ఎలా ఉండగలను? మీరు వెళ్ళిరండి అంది లలిత. ఏం పర్వాలేదు అని లలిత దగ్గరగా వచ్చి, అనీజీగా ఉంటే నాతో కొద్దిగా మందు పుచ్చుకుని చేయి పట్టుకుంటే చాలు, అంతా హుషారే అని అదోలా తమాషాగా నవ్వి, కమాన్ హరియప్, రెడీ అవ్వాలి అని చిటికలు వేసి తొందర చేశాడు. లలిత 2 కణతలు నొక్కుకుంటూ, అబ్బా నేను రాలేనండి, నాకింట్లోంచి కదలాలని లేదు, నన్ను బాధ పెట్టకండి, మీరు వెళ్ళిరండి అని నీరసంగా కుర్చీలో వాలిపోయింది. గబాల్ ఆమె రెక్క పట్టుకొని, లలి నువ్వు ఇవాళ నాతో వచ్చి తీరాలి అన్నాడు కర్కశంగా. లలిత అతని వైపు చూసి, రాలేను, మీరు నన్ను బలవంతంగా తీసుకువెళ్తే అక్కడ మీరు రసాభాస అవడమే తప్ప రసికత్వం పొందలేరు, ఆ తర్వాత మీ ఇష్టం అంది స్థిరంగా. ఓ, అయితే అంత పట్టుదల ఉందన్నమాట నీకు. భర్తని గౌరవించడం ఇదే కాబోలు వ్యంగ్యంగా నవ్వాడు. పేలవంగా నవ్వి, భార్యను కూడా గౌరవించిన చోటే భర్తకి గౌరవం దక్కుతుంది అంది. నీలాంటి వారితో వారిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా నా కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం వెళ్ళిపోవడం మంచిది అంటూ విసురుగా కుర్చీలోకి తోసి, గుర్తుంచుకో, నువ్వేదో గొప్పగా ఉండాలని నీకోసం వెర్రి కుక్కలా వెంట పడతాననుకోకు. నా కోసం, నా కనుసైగల కోసం పడిగాపులు పడే వాళ్ళెందరున్నారో నీకు తెలియదు. నీకోసం అఘోరిస్తూ కూర్చునే కర్మ నాకు లేదు, నేను వెళ్తున్నా అంటూ టకటకలాడిస్తూ చప్పుడు చేస్తూ వెళ్ళిపోయాడు. వెర్రి కుక్క. ఓ దరిద్రగొట్టు ఉపమానం. ఛీ, అంతకన్నా ఉన్నతంగా ఊహించదగ్గ పదాలు లేవు. ఉంటే మటుకు అందరి నాలుకల మీద నిలవగలవా? విలువైనది, పవిత్రమైనది గొప్పవాళ్ల హృదయంలో పుట్టి చక్కని భాషగా వెలువడతాయి. తప్పతాగి ఒళ్ళు తెలియని మనుషులకి అసలు హృదయం ఉంటుందా? ఉన్న అందులో పవిత్రతకి స్థానం ఉంటుందా? ఇంతకన్నా గొప్ప పదం ఎలా వస్తుంది అనుకుని విసురుగా కుర్చీలో పడటం వలన మోచేతికి తగిలిన దెబ్బని రుద్దుకుంటూ లేచింది లలిత. కారు స్టార్ట్ అయిన చప్పుడు, గేటు తెరవడం, మూయడం అన్నీ యథావిధిగా విన్నాక భారంగా ఊపిరి వదిలింది. నాని వరండాలోకొచ్చి నిల్చుంది లలిత. పాపనెత్తుకుని గేటు దగ్గర నిల్చున్న నాని గబగబా వచ్చాడు. పాపని బయటికి తీసుకెళ్లకు, ఇంట్లోనే ఆడించు. అలాగే అమ్మగారు అన్నాడు కొద్దిగా సంశయించి. అమ్మగారు మీరు బయటికి వెళ్ళరా అని అడిగాడు. అవును నాని, నాకెందుకో మధ్యాహ్నం నుంచి తలనొప్పి పట్టుకుంది, అందుకే వెళ్ళలేదు. నువ్వు పాపని ఎక్కడో పార్కుకు తీసుకెళ్ళి ఆడించక్కర్లేదు, ఇంట్లోనే ఉండండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. నాని అమ్మగారు వెళ్ళిన వైపే చూస్తూ, మధ్యాహ్నం నుంచి తలనొప్పి అంటుందేమిటి? అసలు మధ్యాహ్నం నుంచి ఏమిటో పరధ్యాసగా, ఎందుకో కొంచెం సంతోషంగా ఉంది. మరి ఇదేమిటి ఏమిటో నాకెందుకు అనుకుని పాపని మొక్కల వైపుకు తీసుకెళ్లాడు. పొద్దు వాలిపోతోంది. సాయంకాలం 6:30 అయింది. లలిత కళ్ళన్నీ గేటు వైపే ఉన్నాయి. గుండెలో సన్నని అలజడి, శరీరం సన్నగా వణుకుతోంది. ఏవో పాత జ్ఞాపకాలు, మసకబారిన స్మృతులు. మనసు అదుపు తప్పకుండా నిబ్బరం కోసం ప్రయత్నిస్తూ ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది. గేటు చప్పుడైంది. నాని వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూస్తోంది లలిత. చంద్రం తెల్లని ప్యాంటు, ఇన్షర్ట్ చేసిన తెల్ల షర్టు, చామనఛాయ రంగులో మునుపటి కన్నా కొద్దిగా చిక్కినట్టు కనిపిస్తున్నాడు. నానీతో కలిసి వరండా మెట్లెక్కి హాల్లోకి వచ్చాడు. అమ్మగారు, ఎవరో చంద్రం గారట వచ్చారమ్మా చెప్తున్నాడు నాని. లలితకు గాని చంద్రానికి గాని నాని మాటలు వినిపిస్తున్నట్టు లేవు. ఒకరిని ఒకరు నిశితంగా చూసుకుంటున్నారు. పాప తల్లివైపు చేతులు చాపుతూ ఉంటే నాని సరిగ్గా ఎత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. లలిత బాగున్నావా చిన్నగా నవ్వుతూ అడిగాడు చంద్రం. సమాధానంగా నవ్వి, కూర్చో మామయ్య, ఎన్నాళ్లకు కనిపించావు? ఈ ఊరికొచ్చి కూడా ఇక్కడికి రాకుండా ఎక్కడ హోటల్లో దిగుతావా అంది. చంద్రం సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా సోఫాలో లలిత కూర్చుంది.
నేను పని మీద వచ్చాను లలిత. మీ అమ్మ నాన్న ఇక్కడ దిగమనే చెప్పారనుకో. కానీ నువ్వు దిగలేదు. నీకు మా ఇంట్లో దిగడం ఇష్టం లేదు కనుక దిగలేదు, అవునా? లలిత నిష్ఠూరంగా అడిగింది. నవ్వాడు చంద్రం. నిజమే, మీ ఇంట్లో దిగడం ఇష్టం లేదు, అందుకే హోటల్లో దిగాను. మరి అంత ఇష్టం లేని వాడివి ఎలా వచ్చావు? నిన్ను చూడాలని. మీ ఇంట్లో దిగడం ఇష్టం లేదన్నాను, కానీ ఇంటికి రావడం ఇష్టం లేదని లేదు. ఇల్లేం పాపం చేసింది? ఊరికే చుట్టపు చూపుగా వచ్చిపోతావన్నమాట. అంటే మా ఇంటి అతిథిగా ఉండవు అని ఆగి, మామయ్య నా మీద నీకు కోపం. లలిత, కోపం ఉంటే ఎందుకు వస్తాను? అనవసరంగా పిచ్చి అనుమానాలు పెట్టుకోకు. నేను ఎప్పటికీ మీ మామయ్యనే. ఏం కాదు, నా మామయ్యే అయితే ఇక్కడికి రాకుండా ఉండడు. అనవసరంగా పిచ్చి అనుమానాలేం కావు నావి. నువ్వు నాకేదో చెప్పి అబ్బబ్బా ఏమిటి, ఇంటికి వస్తే తీరి కూర్చొని తగులాడుతున్నావు? నేను రావడం ఇష్టం లేదా? చెప్పు, వెళ్ళిపోతాను అంటూ నవ్వాడు. లలిత నవ్వలేదు. తలుంచుకుని, సారీ మామయ్య, రాక వచ్చావు, నేనేదో అన్నాను, ఏమనుకోకు. సరే, ఏమనుకోను. సరే కానీ మీ వారు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా? లేక వచ్చి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా? తలెత్తి చూసి నవ్వి, రెండోది నిజం, రావడం మళ్ళీ వెళ్ళడం అయింది. సాయంత్రాలు ఉండడం చాలా తక్కువ అంది. ఓహ్, అమ్మ నాన్న బాగున్నారా? నిక్షేపంలా ఉన్నారు. కాకపోతే రోజుకొక్కసారైనా మీ అమ్మ నీ గురించి చెప్తూ ఉంటుంది. మీ నాన్న మాత్రం వారం వారం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమిటో, తల్లి తండ్రి అన్నాక కన్న కూతురి మీద ఆపేక్ష ఉంటుంది కానీ బొత్తిగా నేనొక్కదాన్నే అవడం వల్ల వాళ్ళకి మరీ బెంగ ఉంటుంది కాబోలు. నువ్వు ఉన్నావు గనక కాస్త నయమే. ఎంతైనా నేను మగాణ్ణి. బావతో పొలం వెళ్ళడమో బజారుకెళ్లాల్సిన పనో ఉంటుంది. నువ్వన్నట్టు ఎలా ఉంటుంది? ఈ మధ్య మరో విషయం కూడా అంటోంది. పాపను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారట. లలిత బెదిరినట్టు చూసింది. మంచి పనే, నాకెలా తోస్తుంది? ఆయనలా ఒప్పుకుంటారు? అమ్మకు మరీ పిచ్చితనం ఎక్కువ. అందరమ్మలు ఎలా ఉంటున్నారు? మన కరణం గారి జానకి అత్తవారింటికి వెళ్ళలేదు. కోవెల వీధిలో కృష్ణవేణి పెళ్ళైన నెలలోనే భర్తతో బొంబాయి వెళ్ళిపోలేదు. అవునవును, నేను అదే చెప్తున్నాను. మొదటి నుంచి అలా ఊహించుకోలేదు కదరా అంటుంది. పోనీ ఇప్పుడు సరిపెట్టుకోవచ్చు కదా. సరేలే, ఈ గొడవలకేం గాని మీ సంగతులు చెప్పు. ఏమేం చూశావు? ఎన్ని సినిమా హాళ్ళు పావనం చేశావు? రోజు ఏం చేస్తుంటావు? అన్నట్టు మీ పాప పేరు కవిత కదూ? ఏది పిలు. ఈ ఇంటికి ఏమాత్రం ఇస్తున్నారు? పనికురాడైనా వంట మనిషి కూడా ఉందా? ఏకబిగిన అడిగేస్తూ తల తిప్పి ఇల్లంతా కలియజూశాడు. గలగలా నవ్వింది లలిత. అడగటం బాగానే ఉంది కానీ నే చెప్పటం మాత్రం నీకు బాగుండకపోవచ్చును. సిటీలో ఉన్నాను కదా అని సినిమాలు షికార్లు పనివాళ్ళుంటారు అని మీరు అనుకుంటారు, అవునా? కానీ నేనంతా వెర్రిగా లేను. ఈ 2 ఏళ్లలో మహా అయితే 2-3 సినిమాలు చూశానేమో. ఆ పైన 2 ఇంగ్లీష్వి, 1 హిందీ. నిజానికి అవి నాకు అర్థం కాలేదులే. ఇంకా చూసిన ప్రదేశాలంటావా? ఇక్కడున్న పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ తెలుసు. ఖరీదైన షాపులు, పేర్లున్న బజార్లు పరిచయమే. మొదట్లో ఓ వంటవాడు ఉండేవాడు, కానీ వాడికి వంటకాల మీద కన్నా షోకుల మీద శ్రద్ధ ఎక్కువ. అందుకని మాన్పించేసి శుభ్రంగా నేనే వండుతున్నాను. పొద్దుట 10 గంటలకి పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు అలా మొక్కల మధ్య తిరుగుతాను. పాపతో కాలక్షేపం, నానితో కబుర్లు, లేకపోతే హాయిగా పడుకొని నిద్రపోతాను. ఇవాళ అలాగే పడుకుంటేనే నీ ఫోన్ కాల్ లేపింది. అన్నట్టు మధ్య మధ్య స్నేహితులు చేసే ఈ ఫోన్ కాల్ ఒకటి విసుగు తెప్పిస్తూ ఉంటాయి. బహుశా ఇవాళ నా ఫోన్ కాల్ కూడా నీకు. లలిత లేచి నుంచుని, బొత్తిగా అలా అనేక మావయ్య, అన్ని సన్నివేశాలు ఒకేలా ఎందుకుంటాయి? రా ఇల్లు చూద్దు గాని అంటూ కదిలింది. ఇల్లంతా చూపించింది. ఆధునిక పరికరాలు, ఖరీదైన సామాన్లు జగదీష్ ఉద్యోగాన్ని, హోదాని చాటి చెప్తున్నాయి. బెడ్రూమ్ దగ్గరికి వచ్చాక చంద్రం ఆగిపోయి పక్కనున్న వరండాలోకి తిరిగాడు. లలిత మెల్లగా హాల్లోకి వెళ్ళిపోయింది. ఆమెకి మనస్కరించలేదు. చంద్రం వరండాలోకి వెళ్ళాక మనసులోనే అతని సంస్కారానికి నమస్కరించింది. ఫ్రిడ్జ్లో నుంచి పళ్ళు తీసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండిపోయింది. వరండాలో చంద్రం ఇంటి ముందున మొక్కల్ని, నాని ఎత్తుకున్న పాపని చూస్తూ, లలితకి ఇన్ని సదుపాయాలున్నాయి. బహుశా తను కోరుకున్నవన్నీ ఇవేనేమో. కానీ ఎక్కడో వెలితి ఉంది, ఎందులోనో లోపం ఉంది. 2 ఏళ్ల క్రితం లలిత ముఖంలో సంతోషపు పొంగులు, ఆనందపు కేరింతలు అదిగో కవిత ముఖంలో లాగా అమాయకంగా స్వచ్ఛంగా ఉండేవి. ఇప్పుడో ఏదో దాస్తోంది. తెచ్చిపెట్టుకున్న బింకమది. మెరుగుపెట్టిన గిల్టు నగలా ఉంది ఆ ముఖం. ఎందుకొచ్చింది మార్పు? సంసారిక జీవితంలో పొరపొచ్చాలొచ్చాయా అని ఆలోచిస్తున్నాడు. రామామయ్య లోపలికి, ఒరే నాని, పాపం తీసుకునిరా వరండాలోకి వచ్చి పిలిచి లోపలికి నడిచింది లలిత. అబ్బో, ఏమిటిదంతా? ఇన్ని ముక్కలు తినగలనా? కొన్ని తీసేయి. అరటిపండు ఒక్కటి చాలు. నువ్వు కూడా కొన్ని తీసుకో లలిత
అన్నాడు చంద్రం టేబుల్ మీద ప్లేట్లో పెట్టిన యాపిల్ పండు ముక్కలు, బత్తాయి తునలు, అరటిపళ్ళు చూసి. ఏం పర్వాలేదు. నీ తిండి సంగతి నేను అరగనా? 1/2 డజన్ అరటిపళ్ళు తినేసి హార్లిక్స్ ఇస్తావా, అన్నమే పెట్టేస్తావా అని అడిగేవాడివి అమ్మని. ఇప్పుడేమో మొహమాట పడుతున్నావు. చంద్రం నవ్వి, ఎప్పటికీ ఒకేలాగే ఉంటారా? ఇప్పుడు నా తిండి పుష్టి తగ్గిపోయిందిలే అన్నాడు. అందుకేనా చిక్కిపోయావు? చిక్కానా? ఏమో, ఎవరు అనలేదే. ఎప్పుడు చూస్తుంటారు గనక తెలియలేదేమో. ఏమో మరి, నువ్వే అంటున్నావు. అవును మామయ్య, 2 ఏళ్లైంది నిన్ను చూసి. అప్పటికన్నా బాగా చిక్కిపోయావు. తినడం మానేశావా? నవ్వింది. ఏం చెయ్యను, మీ అమ్మకి నీ మీద బెంగ. దాంతో నన్ను సరిగ్గా చూడటం లేదు. లలిత ముఖంలోకి చూస్తూ చెప్పాడు. నాని పాపను తీసుకొచ్చాడు. రా కవిత, ఇలా రా అంటూ పాపనందుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు చంద్రం. నానికి 2 పళ్ళిచ్చి వరండాలో కూర్చోమంది లలిత. పాప టేబుల్ పైకి జారి ప్లేట్లో పళ్ళందుకోవాలని ఆరాటపడుతోంది. దాని చేతులు పట్టుకొని ఆపి ఓ ముక్క నోట్లో పెట్టాడు. మరో 4 ముక్కలు పక్కనున్న ఖాళీ ప్లేట్లో పడేసి, అవి నువ్వు తీసుకో లలిత అన్నాడు తను తినబోతూ చంద్రం. ఎదురుగా కుర్చీలో కూర్చుంది లలిత. చంద్రమోళ్ళలో పాప, ఎదురుగా తను. లలిత మనసులో కందిరీగల్లాంటి ఊహలు ముసురుకుంటున్నాయి. తేనె పట్టు చెట్టు నుంచి తీసి రసం పిండాక మిగిలేది పనికిమాలిన పిప్పే. మళ్ళీ ఈగలు చేరుతాయా? ఎందుకు ఆ పనికిమాలిన తలంపులు అనుకుంది. చంద్రానికి యాపిల్ ముక్క రుచిలో పాత జ్ఞాపకాలు నెమరుకొస్తుంటే ఎదురుగా కూర్చున్న లలితని, ఆ లలిత కూతురైన కవితని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కుదురుగా ఉండలేకపోతున్నాడు. మౌనంగా ఉండటం ఇద్దరికీ కష్టంగానే ఉంది. ఏం పని మీద వచ్చావు మామయ్య ఈ ఊరు? లలిత అడిగింది ఇంక నిశ్శబ్దంగా కూర్చోలేక. మీ నాన్న అగ్రికల్చర్ విషయాలేవో కనుక్కోవాలని అనుకుంటున్నాడు. ఈ ఏడు ఏవో కొత్త రకాల ఎరువులు వాడాలట. సరే, నేనెటు పరీక్షలకి రావాలి కదా అని ఆ ఎరువుల విషయం కనుక్కుందామని వచ్చాను. పరీక్షలా? ఏ పరీక్షలు? లలిత ఆశ్చర్యపోయింది. చంద్రం పాప నోట్లో చిన్న ముక్కలు తుంచిపెడుతూ, నేను ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నాను లలిత అన్నాడు. అతను తల వంచి ఉండటం చేత లలిత ముఖాన్ని చూడలేదు. ఆశ్చర్యం, ఆనందం, అనుమానం. లలిత కళ్ళు రకరకాల భావాలతో క్షణంసేపు కొట్టుకొని ఆగాయి. నిజంగా? అవును లలిత. తలెత్తి చూశాడు. ఆ క్షణంలో లలిత ముఖంలో మెరుపు చూసి లలిత పరాయిది అన్న భావం రాగానే చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. చాలా సంతోషం మామయ్య. అయితే రోజు ఇక్కడే భోంచెయ్యాలి, హోటల్లో ఉన్నా సరే అంది. అమ్మో, ఆ శిక్ష మాత్రం వెయ్యకు నాకు. ఏ సమయంలో ఎక్కడుంటానో, ఏ పనుల మీద తిరగాల్సి వస్తుందో నువ్వు భోజనం ఏర్పాటు ఇక్కడే చేసావంటే నా పనులన్నీ మానుకోవాల్సి వస్తుంది. ఎక్కడుంటే అక్కడే అందుబాటులో ఉన్న హోటల్లో తినాల్సిందే గాని ఇంత దూరం రావడం కష్టం. అంతగా అయితే వెళ్లే రోజు మీ ఇంటికి వస్తాలే అన్నాడు. లలిత మూతి తిప్పి, గొప్పే, ఒక్కరోజంటావా? ఆ ఒక్కరోజులో ఎన్ని వండి పెట్టగలను నీకు? పోనీ ఈ రాత్రికి ఏం వంటమంటావో చెప్పు అంది. అదేమిటి, ఈ రాత్రి నేను ఇక్కడ భోజనం చేస్తానని చెప్పానా అని నవ్వాడు. ఎందుకలా చూస్తావు? నిజంగా నేను ఇప్పుడు ఉండటానికి వీలు పడదు లలిత. నాతో పాటు ఇంకో 2 స్నేహితులు కూడా వచ్చారు. వాళ్ళని వదిలేసి నేనొక్కడిని ఎలా ఉండను? అనునయంగా అనబోయాడు. కానీ లలితకి చాలా కోపం వచ్చింది. సాకులు ఎన్నైనా చెప్పి ఎలాగో తప్పించుకోవాలనుకోవడం ఎందుకు? నాకిష్టం లేదు, రాను అని ఒక్క మాట చెప్తే చాలు. విసురుగా లేచి కుర్చీ వెనక్కి తోసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కోపంతో వెళ్తున్న లలితని మురిపెంగా చూసి కవితని 2 చేతులతో పైకెత్తి ముద్దు పెట్టుకున్నాడు చంద్రం. 5 నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో వచ్చింది లలిత. చంద్రం అక్కడ లేడు. చుట్టూ చూసింది. హాల్లోకి వచ్చింది. అక్కడ పాపనెత్తుకొని గోడకున్న ఫోటోలు చూస్తూ నిల్చున్నాడు చంద్రం. ఆ ఫోటో చిన్నప్పుడు లలిత వాళ్ళమ్మ నాన్న దగ్గర నుంచుని చంద్రం మామయ్యని ఒక చేతిలో పట్టుకుంది. వాళ్ళమ్మ చెయ్యి లలిత భుజం మీద, వాళ్ళ నాన్న చెయ్యి చంద్రం భుజం మీద వేసున్నాయి. ఆ చెయ్యి ఈనాడు లలిత ఎందుకు వదిలేసింది? మామయ్య, కాఫీ తీసుకో అంది దగ్గరగా వచ్చి. వెనక్కి తిరిగాడు. ఇందాకటి కోపం లేదు. లలిత కళ్ళల్లో ఇప్పుడున్నది ఆర్ద్రత. ఫోటో చూస్తున్న చంద్రం పట్ల జాలి, ప్రేమ. కాఫీ కప్పు పక్కనున్న టీపాయ్ మీద పెట్టి పాపనిటివ్వు అంటూ చేతులు చాపింది. అమ్మ వైపుకి జారుతున్న కవితని మరోమారు ముద్దు పెట్టుకుని లలిత కందించాడు. ఆ క్షణంలో చిత్రంగా ఇద్దరి మనసులు వింత అనుభూతిలో తడిసి చిన్నగా వణికాయి. గబగబా పాపం తీసుకుని బయట వరండాలోకి వెళ్ళి నానికిచ్చింది లలిత. తడిసిన మనసుని ఓ క్షణం బయటే నిల్చుని ఆరబెట్టుకుని లోపలికొచ్చింది. చంద్రం సోఫాలో కూర్చుని వేడివేడి కాఫీని గొంతులోకి జార్చుకుంటున్నాడు. మామయ్య, ఒక విషయం అడగనా అన్నది కాఫీ పూర్తిగా తాగి కప్పు పెట్టేస్తున్నప్పుడు. అడుగు అన్నాడు చంద్రం.
నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడి ఇంటర్మీడియట్ పరీక్షలు ఎందుకు రాస్తున్నట్లు? ఇంతకుముందు ఎప్పుడు చదవమన్నా నన్ను సుఖంగా బతకనియ్యవా అనేవాడివి కదా. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా ఈ బుద్ధి ఎలా పుట్టింది? నవ్వి, ఈ బుద్ధి ఆనాడే పుట్టి ఉంటే బాగుండేది. చావు తెలివిలా ఇప్పుడు కలిగింది. సరే అని మొదలుపెట్టాను. వద్దంటావా? చెప్పు. ఇప్పుడే వెళ్ళి ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. నేను చదవమన్నా చదవని వాడివి. ఈనాడు మానేయమంటే మానేస్తావా? నిజమే లలిత, కొన్ని పనులు జరగవలసినప్పుడే జరుగుతాయి, కానీ అనుకున్నప్పుడు సాగవు. ఇప్పుడు నిజంగా నువ్వు నన్ను పరీక్షలు రాయవద్దన్నా మానను అన్నాడు చిన్నగా నిట్టూర్చి. ఆ కంఠంలో స్థిరత్వం వినిపించింది. ఎందుకనంత పట్టుదలొచ్చింది? ఎవరితోనైనా పందెం వేశావా అని నవ్వింది. అవును, నా జీవితంతో నేనే పందెం వేసుకున్నాను. డిగ్రీలు సర్టిఫికెట్లు సంపాదించగలిగితేనేనా ఈ చంద్రం ఎదుటి నిలబడతాడు. లేకపోతే... మామయ్య, ఏమిటి మామయ్య, నువ్వేదో అనేస్తున్నావు. వద్దు, నువ్వేం చెప్పకు. ఏదో చదవాలని కోరిక పుట్టింది, చదువుతున్నావు అంతే. ఇంకా ఆ విషయం వదిలేయి. హాయిగా కబుర్లు చెప్పు, మన ఊరి విశేషాలు చెప్పు. ఎన్నాళ్ళైందో మనం అలాంటి సంగతులు మాట్లాడుకొని. కాస్త ముందుకు వంగి ఆసక్తిగా అడుగుతున్న లలితను ఆపేక్షగా చూసి, నిజమే లలిత అన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వానజల్లులో తడిసిన చిన్న పిల్లల్లాగా కులాసాగా సరదాగా చిన్ననాటి నుండి 2 ఏళ్ల క్రితం వరకు జరిగిన సంఘటనలు అన్నీ క్రింద మీద కలబోసుకుంటూ కూర్చున్నారు. పాపకి నిద్రొస్తున్నట్లుందని నాని తీసుకొచ్చాడు. అప్పటికి గడియారం 8 గంటలు చూపింది. చంద్రం లేచి నిల్చున్నాడు. నేనింక వెళ్తాను లలిత, మీ వారు ఇంకా రాలేదు. మరి సరే, మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను. పరీక్షలన్నీ అయ్యాక నేనొచ్చే ముందు ఫోన్ చేసి వస్తాలే. వెళ్ళిరానా? లలిత కళ్ళల్లోకి చూశాడు. చిన్నగా నవ్వింది. పాపని భుజం మీద జోకొడుతూ, వెళ్ళిరా, కానీ ఇలా భోజనం చేయకుండా వెళ్ళడం మాత్రం బాలేదు అంది. మళ్ళీ వచ్చి తింటాలే అన్నట్టు ఆ రోజు ఆవడలు గోంగూర పచ్చడి మాత్రం తప్పకుండా చెయ్యి అని చెప్పి నవ్వి వస్తా అంటూ గబగబా హాల్ దాటి వెళ్ళిపోయాడు. గేటు వరకు వెళ్ళి సాగనంపి మళ్ళీ గేటు మూసి వచ్చాడు నాని. అంతవరకు ఉన్న ఉత్సాహం ఒక్కసారి ఆవిరైపోయి శూన్యంగా మిగిలింది. లలిత పాపని మంచం మీద పడుకోబెట్టి హాల్లోకి వచ్చింది. ఒరే నాని, నీకు మధ్యాహ్నం అన్నం ఉండిపోయింది, అది పెడతాను, తినేసి ఇంటికెళ్ళిపో. నాకు చాలా తలనొప్పిగా ఉంది, పడుకోవాలి అంది. నాని తల ఊపాడు. ఇంతవరకు ఆ చంద్రంబాబుతో ఎంతో బాగా మాట్లాడింది, మరి తలనొప్పి అప్పుడు లేదా అనుకున్నాడు. అన్నం తినేసి వాడు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచింది లలిత. బయట కారు హారన్ మోగుతోంది. నిద్రమత్తు ఎగిరిపోయింది. గబగబా తలుపు తీసుకుని వరండాలో లైట్ వేసి గేటు తీసింది. రయ్యమని కారు లోపలికి దూసుకునొచ్చింది. గబాల్న పక్కకు జరిగి గేటు మళ్లీ మూసి వరండాలోకి వచ్చింది. కారు గ్యారేజీలో పెట్టి లాక్ చేసి వరండాలోకి వచ్చాడు జగదీష్. అసలే మందు పుచ్చుకొని వచ్చిన జోరు, ఆ పైన పిలవగానే రాలేదన్న కోపం. జగదీష్ మూడో కన్ను తెరిచిన మహేశ్వరుడిలా చూశాడు లలితని. మౌనంగా లోపలికి నడిచింది లలిత. వెనకాలే నడిచి వీధి తలుపు మూసి ఆగు అని గర్జించాడు. బెడ్రూంలోకి అడుగుపెట్టబోతున్న లలిత బెదిరిన లేడిపిల్లలా చూసింది. ఎంతసేపటి నుంచి నేను హారనిస్తున్నానో తెలుసా? ఇరుగు పొరుగు అందరికీ మెలకు వచ్చి చూశారు. నానికి మాత్రం వినపడలేదు. ఏడి ఆ రాస్కెల్? ఎక్కడ చచ్చాడు? లేడు, నేనే ఇంటికి పంపించాను. నేను ఇంట్లో ఉన్నాను కదా, అనవసరంగా వాడు రాత్రంతా ఇక్కడెందుకు పడుకోవడం అని పంపించాను. ఓహోహో, తమరి ఆజ్ఞ పొంది వెళ్ళిపోయాడా? అందుకనే తమరు నన్ను వీధిలో నిలబెట్టారన్నమాట. ఎంత మొద్దు నిద్ర! నిజమే, ఏమిటో మెలకువ రాలేదు, పొరబాటే. షటప్, వెధవ వంకలు చెప్పకు నాకు. నీకసలు బాగా పొగరు, నేనంటే నిర్లక్ష్యం. నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పడమే అలవాటు. నానీని నేను ఉండమని చెప్తే నువ్వెందుకు పంపించేశావు? నేను బయటకు వెళ్ళినప్పుడు గేట్ తీయడానికి వేయడానికి వాడు ఉండాలని తెలియదా? జగదీష్ అరుపులు హాల్లో దద్దరిల్లిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ 1 గంట దాటుతూ ఉంటే ఈ అరుపులేమిటి? బయట తందనాలాడి వచ్చేవాడికి నిద్ర రాకపోవచ్చును కానీ ఇంట్లో పడుకున్న వాళ్ళకి నిద్ర రాకపోతుందా? నిలబెట్టి తిట్టడం, దండించడం అతనికి బాగా అలవాటు. తెలుసును, కానీ నేనున్నాను కదా అని వాడిని పంపించాను. తీరా నాకు నిద్ర పట్టేసింది. సారీ, మీకు త్వరగా తలుపు తీయలేకపోయాను. ఇక మీదట గులకరాళ్ళు దిమ్మరించినట్లు నవ్వి, అబ్బా ఎంత వినయం, ఎంత నమ్రత! అందుకే కాబోలు సాయంత్రం రమ్మనగానే వచ్చావు. ఎత్తి పొడిచాడు. చెప్పాను కదా, నాకు చాలా తలనొప్పిగా ఉంది. వెదవనొప్పి. 2 టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోయేది. మిసెస్ రమేష్ పాత్రో కొద్ది టెంపరేచర్తో కూడా వచ్చింది. నీ గురించి అందరూ అడిగారు. ఛీ, నాకెంత ఇన్సల్ట్ అయిందో. అందరూ ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. నీలాంటి గర్విష్ఠులు కారు వాళ్ళు. ఏం చూసుకుని నీకింత తలబిరుసు? మీరనుకునేంత పొగరు, నిర్లక్ష్యం, తలబిరుసు నాకేం లేవు. ఏదైనా అర్థం చేసుకోవడంలో ఉంది.
అయినా అర్ధరాత్రి ఎందుకొచ్చిన వాదన, పడుకోండి అంటూ గదిలోకి వెళ్ళబోయింది. అదిగో అదే అదే ఆ వెళ్ళిపోవడమే లక్ష్యం లేకపోవడం అంటే. అర్ధరాత్రి వస్తున్నాడా? అర్ధరాత్రి వాదిస్తున్నానా? నాకు అర్థం చేసుకోవడం రాదా? ఆగిపోయి వెనక్కి చూసి నవ్వింది. ఇది అర్ధరాత్రి కాదా? ఇంకా చెప్పాలంటే కీచులాడుకుంటున్నాం. మనకి తక్కువ తరగతిలోని కూలీ జనానికి అట్టే తేడా లేదు అనేసి గిర్రున తిరిగింది. గదిలోకి వెళ్ళిపోయింది. యూ రాస్కెల్, ఏమిటే వాగావ్ అంటూ గదిలోకి వచ్చి లలిత చేయి పట్టుకొని విసురుగా లాగాడు జగదీష్. ఆ విసురుకు జగదీష్ గుండెల మీద పడింది లలిత. సన్నని సెంటు వాసన కోట్ నుంచి వస్తోంది, నోటి నుంచి వస్తోంది. పుచ్చుకున్న మందు వాసన. ఎంత కంట్రోల్లో ఉండేవాడైనా ధోరణి ఎక్కువగా ఉండటం, కళ్ళల్లో ఎర్రచారలు వెగటుగా అసహ్యంగా అనిపించింది లలితకి. వెళ్ళేటప్పుడు అతను ఏ సెంట్లు పౌడర్లు రాసుకోనే లేదు. ఆ సెంటు వాసన ఛీ, ఏ ఆడదాని కౌగిలింతల్లోనో. ఆ గుండెల మీద ఆగలేక ముఖం తిప్పుకొని పక్కకు జరగబోయింది. ఏం, నేనంటే అసహ్యమా? ఎందుకు చేసుకున్నావు మరి? వెంటబడి ఏడ్చి రాగాలు పెట్టి జబ్బ పట్టుకుని ముఖంలోకి చూస్తూ అడుగుతున్న భర్తని ఆపండి. అవును చేసుకున్నాను. అయితే ఏమిటి? మీరంటే అసహ్యమని నేను అనలేదు. అనవసరంగా మీరే అంటున్నారు నన్ను. మరెందుకు అలా ముఖం తిప్పుకున్నావు? నాకు ఆ సెంటు వాసనలు పడవు. సెంటు వాసన కాదు, ఎవరితో డాన్స్ చేశానో అని తెలిస్తే. మరి నువ్వే రాకపోయావా? ఉట్టి పల్లెటూరు గబ్బిలా ఇవి. సొసైటీలో తిరగడం తెలియదు. మడిగట్టుకుని కూర్చుంటే గొప్పదనం అనుకుంటున్నావా? నేను డబ్బు, చదువు, హోదా, పర్సనాలిటీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న జెంటిల్మ్యాన్ని. నువ్వు చెప్పినట్టు వింటూ నీ కొంగు పట్టుకుని తిరిగే రకం చెవట వెదవని కాను. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఎవరైనా చెయ్యి కలిపి అడుగులు వేసి ముందుకొస్తే వెనక్కి జరిగే మొద్దుని కాను. ఇవాళ నాతో ఎందరు చేతులు కలిపారో నీకు తెలియదు. గర్వంగా చూశాడు. ఏడవలేకపోయారు. వాళ్ళకి లేదు, మీకు లేదు బుద్ధి. మొహం చిట్లించుకున్న లలిత బుగ్గ మీద ఈడ్చి లెంపకాయ కొట్టాడు జగదీష్. డర్టీ రోగ్, ఈడియట్. మాకు బుద్ధి లేదంటావా? బయలుదేరావు, పెద్ద బుద్ధిమంత్రాలివి, నోరు మూసుకొని పడుండు అంటూ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా గడియారం 1:30 చూపెట్టింది. లలిత బుగ్గ పట్టుకొని పళ్ళు బిగబట్టుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది. మండుతున్న చెంపకన్నా గుండెల్లో పొంగుతున్న ఆవేదన ఎక్కువ బాధగా అనిపించింది. ఎంత ఆపుకున్న ఆగని కన్నీరు కళ్ళ నిండా పరుచుకుంది. ఉక్రోషంతో పెదవులు అదురుతున్నాయి. మంచం మీద పాప పక్కనే వాలిపోయి ఏడుపుని ఆపుకునే ప్రయత్నంలో తన బ్రతుకెంత అందంగా ఉందో తలుచుకుని పేలవంగా నవ్వుకుంది. హాల్లో సోఫాలో వాలి అస్తవ్యస్తంగా పడుకున్న జగదీష్ బూటు కోటుతో పాటు లైట్ కూడా తీసుకోలేదు. ఆ రాత్రి ఆ ఇంటిలో అర్ధరాత్రి దాటాక అగాధంలోని నిశ్శబ్దంలా ఉంది. తెల్లగా తెల్లారిపోయింది. పని మనిషి వచ్చి మామూలుగా పనులు చేసుకుపోతోంది. లలితకి ఆ మిగిలిన రాత్రి నిద్ర పట్టలేదు. వెలుగు రాకముందే లేచింది. జగదీష్ సోఫాలో అలాగే నిద్రపోతున్నాడు. నాని వచ్చాడు. 7 గంటలకి మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. లలిత స్నానం చేస్తుండగా పాప లేచి ఏడుపు ప్రారంభించింది. బాత్రూంలో ఉన్న లలితకు వినిపించినా నాని వచ్చాడు కదా, వాడు చూస్తాడనుకుని ఊరుకుంది. మొక్కల్లో ఎక్కడో ఉన్న నానికి పాప ఏడుపు వినిపించలేదు. కవిత మెల్లగా మంచం మీద నుంచి జారి ఏడుస్తూ హాల్లోకి వచ్చింది. తండ్రి సోఫా దగ్గర నిలబడింది. జగదీష్కి మెలకువ వచ్చినా పాపను చూశాడు. అసలే రాత్రి నిద్రలేదు. పొద్దున్నే పాప ఏడ్పుతో సుప్రభాతం అవుతోంది. ఇంట్లో మనుషులు ఏమైపోయారు? ఆ నాని వెధవ ఇంకా రాలేదా అనుకునేసరికి రాత్రివాడు తనొచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయాడని, లలితే పంపించేసిందని గుర్తుకొచ్చి పాప కోసం పాత కోపం మళ్లీ రగులుకుంది. విసుగ్గా లేచాడు. పాపని అలాగే వదిలేసి నాని కోసం వరండాలోకి వచ్చాడు. దూరంగా ట్యూబ్తో నీళ్లు పెడుతున్న నాని కనిపించాడు. చేతులు చరిచేసరికి నాని చూశాడు. ట్యూబ్ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దగ్గరకు వచ్చేసరికి పాప ఏడుపు వినిపించింది. గబగబా హాల్లోకి వెళ్ళబోయాడు. ఆగు, ఎంతసేపు అయింది నువ్వొచ్చి? జగదీష్ ప్రశ్నకి చాలాసేపు అయింది సార్, 7 గంటలకే వచ్చాను అని జవాబు చెప్పాడు. రాత్రి ఎప్పుడు వెళ్ళావు? 8 గంటలైంది సార్. మరి నేను వచ్చానా అప్పుడు? నానికి అర్థమైంది. అయ్యగారు రాకుండా తను వెళ్ళిపోవడం ఆయనకి కోపం వచ్చి ఉంటుంది. లేదు సార్, అమ్మగారు వెళ్ళమంటే వెళ్ళిపోయాను సార్. రాత్రి నేను రోడ్డు మీద కారు నిల్చుకుని ఎంతసేపు ఉన్నానో తెలుసా? అర్ధగంట సేపు ఉండవలసి వచ్చింది. గేటు తీసేవాళ్ళు లేరు. నేను పనికి పెట్టుకునేది ఎందుకోసం? క్షమించండి సార్, ఇక మీదట ఎన్నడూ మీకు చెప్పకుండా పోను. రాస్కెల్, ఇక మీదట సంగతి ఎవడికి కావాలి? నిన్న రాత్రి సంగతి నేను అడుగుతున్నాను. పొమ్మంటే పోయావు, కానీ అయ్యగారు వచ్చాక వెళ్ళాలని తెలియదు. అందుకే పనివాళ్ళంటే నాకు కోపం. ఒబీడియన్స్ తెలియని వెధవలు. జీతం తీసుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ పని చేసేటప్పుడు ఉండదు. నేను వచ్చే వరకు ఉండమని చెప్పలేదు.
అమ్మగారికి తలనొప్పి అని నిన్న బయటికి రాలేదు, అందుకని ఆవిడ వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయావా? ఒంట్లో బాగులేని మనిషి అర్ధరాత్రి లేచి గేట్ ఎలా తీస్తుందనుకున్నావు? అసలు 8 గంటల దాకా ఏం చేస్తూ కూర్చున్నావు? జగదీష్ ఈ ప్రశ్న వేసే సమయానికి లలిత చీర కట్టుకుని హాల్లోకి వచ్చింది. పాప సోఫా దగ్గర నుంచుని తల మాత్రం సోఫాలో ఆనించి ఏడ్పులోని చివరి అధ్యాయం సాగిస్తోంది. లలిత వచ్చి ఎత్తుకుంది. జగదీష్ అడిగిన ప్రశ్న చెవుల్లో పడగానే నాని ఏం చెప్తాడా అన్నట్లుగా పాపని గుండెలకు హత్తుకుని నిలబడి ఉంది. 6:30కి ఆయన ఎవరో చంద్రంబాబు గారు వచ్చారు, 8 గంటలకు వెళ్ళిపోయారు. నేను పాపను ఆడిస్తూ ఇక్కడే కూర్చున్నాను. తర్వాత అమ్మగారు వారికి తలనొప్పిగా ఉందని అన్నం నాకు పెట్టేసి ఇంటికి పొమ్మన్నారు సవినయంగా చెప్పాడు నాని. ఓ అలాగా, చంద్రం వచ్చాడా అని చిన్నగా నవ్వాడు. అంతే, లలితకి నరాల పట్టు తప్పుతున్నట్లు అనిపించింది. పాపను తీసుకుని గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కోటు జేబులో నుంచి కారు తాళాలు తీసి కారు శుభ్రంగా తుడు అంటూ నానిని పంపిస్తూ, ఇక మీదట డ్యూటీలో ఏమాత్రం పొరపాట్లు వచ్చినా నువ్వు ఇక్కడ పనిచేయక్కర్లేదు, గుర్తుంచుకో పో అని లోపలికి వెళ్ళాడు జగదీష్. పేస్ట్ పెట్టి బ్రష్ అందించింది. తర్వాత తువ్వాలు, ఆ తర్వాత కాఫీ ట్రే పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. డిష్లో నుండి వేడివేడి ఇడ్లీలు తీసి ప్లేట్లో సర్దుతున్నప్పుడు ముఖానికి దగ్గరగా వచ్చి, లల్లి నిన్న సాయంత్రం మీ చంద్రం వచ్చాడన్నమాట, సో నువ్వు చాలా ఆనందించుంటావు అవునా అని బుగ్గ మీద చిన్నగా మీటాడు. రాత్రి దెబ్బతిన్న బుగ్గ అదే. అప్పుడు కోపంగా అయితే ఇప్పుడు వ్యంగ్యంతో సత్కారం పొందింది ఆ బుగ్గ. లలితకి మౌనమే శరణ్యమైంది. డిష్ మూసేసి వెళ్ళిపోతున్నప్పుడు చెయ్యి పట్టుకునాపి, రాత్రి నాకు చెప్పలేదేం అని అడిగాడు. ఆ అవకాశం రాలేదు, నెమ్మదిగా చెప్పింది. ఓ అలాగా, పోనీ ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చాడు? ముందు మీరు టిఫిన్ తీసుకోండి, తర్వాత తీరిగ్గా అన్నీ చెప్తానంటూ చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయింది. దొంగ వేషం, తర్వాత చెప్తుందట అంటూ పళ్ళు బిగించుకున్నాడు. రాత్రి భోజనం చేయలేదు కనుక వేడిగా ఉన్న ఇడ్లీలు తినేశాడు కానీ లేకపోతే లలితను వెళ్ళిపోనిచ్చేవాడు కాదు. పాపకి స్నానం చేయించి తీసుకొచ్చింది పని మనిషి. దానికి పాలు బిస్కెట్లు ఇచ్చి డ్రెస్ వేసి నాని దగ్గరికి పంపించి వంట ప్రయత్నంలో పడింది లలిత. జగదీష్ పేపర్ చదువుతూ చంద్రం ఎందుకు వచ్చి ఉంటాడా అని ఆలోచిస్తున్నాడు. మీరు స్నానం చేయొచ్చును, అన్నీ రెడీగా ఉన్నాయి అని లలిత నుంచి పిలిపొచ్చాక షేవింగ్ మొదలుపెట్టాడు. వచ్చినవాడు తనొచ్చే వరకు ఎందుకు ఆగలేదు? అసలు ఎక్కడ దిగాడు? అతని మెదడులో కుమ్మరి పొరుగులా తొలిచేస్తోంది ఆలోచన. స్నానం భోజనం కానిచ్చి ఆఫీస్కి తయారవుతున్నాడు జగదీష్. అప్పటికి పని మనిషి వెళ్ళిపోయింది. నాని పాపం తీసుకుని వెళ్ళిపోయాడు. లలిత వంటింట్లో ఏవో సర్దుతోంది. లల్లి నా టై ఏది? కోటు స్టాండ్ మీద లేదు అని పిలిచాడు. మెల్లగా వచ్చి చేతికి అందించింది. బూటులేసులు సరిగా పెట్టింది. మరొక కోటు తీసిచ్చింది. వెళ్ళబోయింది. ఆగు లల్లి అని దగ్గరగా వచ్చి, చెప్పు, చంద్రం ఎందుకు వచ్చాడు, ఎక్కడ దిగాడు అని అడిగాడు. ఆ కంఠంలో జవాబు కోసం కనిపించే ఆతృతే గాని బంధువు వచ్చాడన్న ఆప్యాయత లేదు. తనకి తెలియకుండా ఉండిపోయిన విషయం రాబట్టుకుందామన్న ఆరాటమే తప్ప అతను వచ్చే వేళకు తను లేకపోయానన్న బాధే లేదు. నాన్నగారు ఎరువుల విషయం ఏదో చూడాలంటే వచ్చాట. ఎవరో స్నేహితులు కూడా వచ్చారని అంతా కలిసి హోటల్లో దిగారట. ఆ సంగతే చెప్పాడు. 2 గంటలు ఈ 2 సంగతులు చెప్పడానికి సరిపోయిందా అని నవ్వాడు. లలితకి చురుక్కుమంది ఆ మాట. 2 గంటలు, ఈ 2 సంగతులే సరిపోవడానికి మేము మాటలు రాని మూగబొమ్మలం కాదు. మీరు అడిగిన ప్రశ్నలకి మాత్రమే జవాబు చెప్పాను. ఓ అలాగా, అయితే నోరు నొప్పి పుట్టేంత మాట్లాడుకున్నారన్నమాట. అవును, అప్పుడు తలనొప్పి లేదా? ఇంటికి వచ్చిన అతిథిని మర్యాద చేయాలి కదా. అవునవును, అతిథి అంటే సాక్షాత్తు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిన మామయ్య కదా. అంతటి మామయ్య వస్తే ఎంతటి మర్యాద చేయాలి మరి. నిజమే, ఆఫ్టర్ ఆల్ వెదవమొగుడు ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడే, వాడి మాట వినేదేమిటి? పార్టీలకు రమ్మని నలుగురిలో గౌరవంగా ఉండాలంటే మాత్రం వాడి మాటలు వినాలేమిటి? కదూ లల్లి. ఆమె చెంపకి తన చెంప ఆనిస్తూ చిన్నగా నవ్వుతూ అడుగుతూ ఉంటే లలితకి ఉక్రోషం, అసహనం చివ్వున లేచాయి. మీ మనసులో ఉన్న కోపమేమిటో నాకు తెలుసు. మీరు పిలిచే పార్టీలు విందులు గొప్పవైతే కావచ్చును, వాటికి రాలేను కదా అని ఇంటికి ఎవరైనా వస్తే మాట్లాడకుండా కూర్చోవాలంటారా? లేకపోతే తలుపులు తెరవకూడదంటారా? మీరన్నట్టుగా ఆ వచ్చిన అతిథి చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగిన మామయ్య కనుకనే నేను తలనొప్పి కూడా మర్చిపోయి మాట్లాడగలిగాను. కానీ నాకిష్టం లేదు. నువ్వు ఇప్పుడు నా భార్యవి. లలిత దూరంగా జరిగి తృణీకారంగా నవ్వింది. భార్య మళ్ళీ నవ్వి, అంటే అర్థం తెలుసా? తెలిస్తే ఇక మీద నాకిష్టం లేని పనులు మీరు కూడా చేయకూడదు. ఏమిటవి? రోజా, గీత, మాధవి, బెనర్జీ భార్య, రమేష్ పెళ్ళాం,
వాళ్ళ సంగతులు నా దగ్గర ఎత్తొద్దు. అదురు పుట్టేలా నవ్వి ఉత్త జలసి అన్నాడు. ఆ మాట నేను అంటే లల్లి గది అదిరిపోయేలా అరిచి, నీకు పెడసరం జవాబులు బాగా వచ్చు, కానీ నా సంగతి నీకు తెలియదు. నా కొళ్ళు మండిందంటే నాకు ఇష్టమైన పనులు ఇంట్లోనే చేస్తాను. వాళ్ళందరినీ ఇక్కడికే తీసుకొస్తాను. అప్పుడు నువ్వు నీ చంద్రమామయ్య ఏడ్చుకోవాలి. ఆనాడు పెద్ద పతివ్రతలా మాట్లాడావు కదా, మరి ఇప్పుడు పెళ్ళై ఒక పిల్ల తల్లివై కూడా పాత ప్రేమని పట్టుకునే పాకులాడుతున్నావేం? పోనీ ఆనాడు నన్ను నా దారిన పోనిస్తే ఈనాడు నీకి బెడదలన్నీ ఉండేవి కావు. నేను నీతులేమీ చెప్పలేదు. జరిగిన విషయం మర్చిపోయి హాయిగా నీ దారిన నిన్నుండమన్నాను. నా దారిన నేను పోతానన్నాను. కానీ విన్నావా అని లలిత భుజం గుచ్చినట్లు, లల్లి నేనెటూ మంచివాణ్ణి కాదు, కానీ మరి నువ్వు చాలా మంచిదానివి కదూ. కాబట్టి నీలాంటి పతివ్రతలు భర్తకి ఎదురు జవాబులు చెప్పరు. సో చంద్రాన్ని మర్చిపోయి అంటూ లలితను దగ్గరగా లాక్కొని కళ్ళలోకి చూశాడు. లలిత కళ్ళు మూసుకుని అదురుతున్న పెదవుల మధ్య సన్నగా ఏదో గొణిగింది. ఒక్క క్షణం తర్వాత కళ్ళు తెరిచి భర్త కళ్ళల్లోకి చూసింది. భర్త చూపుల్ని ఎదుర్కోలేక మళ్ళీ మూయబోతుంటే జగదీష్ నవ్వి బలంగా ఊపి కళ్ళు తెరు అని ఆమె భయంకరంగా చూశాక, గుర్తింది కదూ నేను చెప్పింది, మరి ఆఫీస్కి వెళ్ళనా అని అడిగాడు. చిన్నగా తల ఊపింది. గుడ్ అనేసి లలితని వదిలి గది బయటకు నడిచాడు. బూట్ల చప్పుడు దూరమైంది. కారు చప్పుడు వినిపించింది. గేటు వేశాడు నాని. రాత్రి కూడా భోజనం చేయలేదన్న సంగతి గుర్తుకు రాగానే నీరసం ముంచుకొచ్చి మంచం మీద వాలిపోయింది లలిత. ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ పూర్తి అయ్యాయి. ఆ రోజు చంద్రం హోటల్ రూమ్లో కూర్చొని తిరుగు ప్రయాణానికి అన్నీ సర్దేసుకుంటున్నాడు. మిత్రులిద్దరూ వాళ్ళ బంధువుల ఇళ్లకు వెళ్లారు. తను కూడా ఇవాళ లలిత వాళ్ళింటికి వెళ్ళాలి. వెళ్లే ముందు ఫోన్ చేసి వస్తానని చెప్పాడు లలితకి. బ్రీఫ్ కేసులో అన్నీ పెట్టుకొని లేచి రూమ్కి తాళం వేసి ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళాడు. రూమ్లో నిండా జనం. కొందరు జంటలు, మరికొందరు ఒంటరిగానూ ఉన్నారు. సిటీలో ఏవో సభలు సమావేశాలు జరుగుతున్నాయి. పై ఊళ్ళ నుంచి వచ్చారు. టిఫిన్లు తినేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు, ఆటోల కోసం హడావుడి పడేవాళ్ళు. ఒకేసారి పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు ఒకేసారి ఒకే చోట చేస్తున్నంత సందడిగా ఉంది. చంద్రం ఫోన్ చేయడానికి అరగంట ఆగవలసి వచ్చింది. తర్వాత ఒక పక్కగా నిలబడి అక్కడ సందడంతా చూస్తున్నాడు. రంగురంగుల చీరలు, రకరకాల అలంకరణలు, మెట్ల మీద ఇకైకలు, టకటకలు, నవ్వులు, కబుర్లు. లాడ్జింగ్ సదుపాయంతో ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ అంత కోలాహలంగానే ఉంటాయి. ఇక ఏ మీటింగ్లో లేక హోటల్లోనే ఎవరిదైనా రిసెప్షన్ లాంటిదో ఏర్పాటు చేసుకుంటే ఇక చెప్పనే అక్కర్లేదు. ఓ కొత్త జంట కాబోలు చెయ్యి పెనవేసుకొని ముసిముసి నవ్వులు ఒలకబోస్తూ మేడమెట్లు దిగుతున్నారు. పాపం ఆ యువకుడు ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పక్కవాళ్ళని చూసి బెదురుకున్నాడు. గబగబా వస్తున్న ఒక నడివయస్కుణ్ణి చూసి అతనికి దారి ఇచ్చే నెపంతో గబాల్న భార్య చుట్టూ చేయి తిప్పి దగ్గర క్లాక్కున్నాడు. చూడరానిదేదో చూస్తున్నట్లు ఆ నడివయస్సు మనిషి ముఖం పక్కకు తిప్పుకొని అటు తిరిగిపోయి వాళ్ళు వెళ్ళాక తను ముందుకు కదిలాడు. ఇంతలో ఓ బెల్బాటం ప్లస్ ఇంకో బెల్బాటంని ఇంచుమించు డ్యాన్స్ చేస్తున్నట్లు వస్తూ దారిలో ఓ తాతగారిని డాష్ కొట్టబోయి ఆపారు. వాళ్ళిద్దరూ ఆడాళ్ళో మగాళ్ళో లేక ఆడా మగా తెలియక తికమకపడ్డ తాతగారు తెల్లబోయి చూశారు. అందులో ఒక ఆడ జుట్టు కత్తిరించుకుంది, ఒక మగ జుట్టు పెంచుకుంది కనుక డ్రెస్లో అలంకరణలో తేడా కనిపించడం లేదు. కానీ చేష్టల్లో మాత్రం తెలుస్తూనే ఉంది. అతను ఆమె భుజం మీద చేయి వేసి అక్కడ నుంచోకుండా తీసుకుపోతున్నాడు. తాతగారు కళ్ళజోడు తీసి తుడుచుకొని మళ్ళీ పెట్టుకుని ముందుకు కదిలారు. ఈ సందట్లో సర్వర్లు, క్లీనర్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మధ్య మధ్య రొమాంటిక్ సీన్లు చూసి నవ్వుకుంటున్నారు. చంద్రం కూడా నవ్వుకున్నాడు. ఎంత గొప్ప సీన్లు అని. కొన్నాళ్లుగా మూగపోయి ముడుచుకుపోయిన మనస్సు మళ్ళీ రెక్కలు విప్పుకున్నట్లుగా అవుతోంది. అణిగిపోయిన అనుభూతి మళ్ళీ నిద్రలేచింది. కానీ ఆశ చచ్చిపోయిన పీనుగులా ముందుకు సాగనంటోంది. కళ్ళతో చూసి వచ్చిన లలితని, కవితని, ఇల్లుని గుర్తుకు తెచ్చుకుని అందులో లేని నిజాన్ని గ్రహించమంటోంది. చిన్నగా నిట్టూర్చి ముందుకు కదిలాడు. రాత్రి లలిత భోజనం చేసి తెల్లవారుగట్ల ట్రైన్కే వెళ్ళిపోవాలి. ఈ సాయంత్రం బజార్లన్నీ తిరిగి చూడాలి అనుకుంటూ షాపులన్నీ చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు చంద్రం. అక్కయ్యకి ఓ చీర తీసుకెళ్ళాలి. అమ్మ లేని లోటు లేకుండా చిన్నప్పటి నుంచి కొడుకు కంటే మిన్నగా పెంచింది. ఎప్పుడూ ఏదీ కొనిపెట్టలేకపోయాను. ఉద్యోగమా పాడా, పొలం మీద వచ్చే ఆదాయం, నా పోషణ పొలం పనుల పెట్టుబడులకే సరిపోతోంది. అయినా నాకు కొంత పైకం ఇవ్వమని అడిగే ధైర్యం లేదు. బావని నాన్నలాగానే చూస్తున్నాను. ఇప్పుడు నా దగ్గరున్న డబ్బుతో
మంచి చీర కొనాలి అనుకున్నాడు. వెంటనే లలిత గుర్తొచ్చింది. చిన్నప్పుడు పీచు మిఠాయి, ఐస్ క్రీంలు, వేరుశనక్కాయలు, రేగిపళ్ళలు ఏవో ఒకటి ఇచ్చేవాడు. కానీ సొంతంగా తన డబ్బుతో ఓ చీర కొనిపెట్టగలిగాడా? ఇప్పుడు ఓ చక్కని చీర జీవితం చివరి అంచుల వరకు స్మృతిలో మిగిలే తీయని గుర్తుగా కొనిస్తాను అనుకున్న చంద్రం మనసు హాయిగా తేలిపోయింది. 7 గంటల సమయంలో లలిత వాళ్ల గేటు దగ్గర నిలబడినప్పుడు ఓ విషయం గుర్తుకొచ్చి వివేకం వెన్ను తట్టి నిలబెట్టింది. ఈ చీర ప్యాకెట్ నేనిస్తే జగదీష్ ఏమనుకుంటాడు? సభ్యత అనిపించుకుంటుందా? నయమే తొందరపడలేదనుకుని మెల్లగా గేటు తీయమని దూరంగా ఉన్న నానిని పిలిచాడు. వరండాలో ఈజీ చైర్లో కూర్చొని రింగులుగా పొగ వదులుతూ తనకున్న ప్రజ్ఞను వెల్లడించుకుంటున్నాడు జగదీష్. మెడపక్కకు నుంచి అతి దీక్షగా పైకి వెళ్తున్న ఆ పొగ రింగుల్ని చూస్తోంది. అతని కాళ్ళ దగ్గర కూర్చున్న జిమ్మి గేటు చప్పుడికి చివాల్న తల తిప్పి చెవులు నిక్కబొడుచుకొని చూసి ఓసారి మురిగి మళ్ళీ యజమాని వైపు చూసింది. చంద్రం నెమ్మదిగా వచ్చాడు వరండా దగ్గరికి. హలో, కమాన్, రండి రండి విలాసంగా నవ్వి ఆహ్వానించాడు జగదీష్. నమస్కారం చేసి పక్కన కుర్చీలో కూర్చున్నాడు చంద్రం. లోపలున్న లలితకి అగ్ని పరీక్షకి సమయం దగ్గర పడినట్లయింది. మధ్యాహ్నం ఫోన్ చేసి రాత్రి భోజనానికి వస్తున్నాడని చంద్రం చెప్పినప్పుడు లలితకి సంతోషం, వెంటనే భయం కూడా కలిగింది. సాయంత్రం భర్త రాగానే విషయం చెప్పింది. అసలు జగదీష్ పిక్చర్కి వెళ్దామనుకున్నాడు డాక్టర్ గోపీనాథ్తో. టికెట్స్ రిజర్వేషన్ కూడా చేయించాడు. కానీ చంద్రం వస్తే ఇంటి దగ్గర లలిత ఉంటే ఇవాళ తను పిక్చర్ చూసినా అర్థం కాదు. కళ్ళ ముందు సినిమా రీళ్లు కనిపించవు. అందుకని వెంటనే గోపీనాథ్కి ఫోన్ చేసి అర్జెంటుగా తన ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించుకుని తీరుబడిగా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. చంద్రంతో మనసు విప్పి మాట్లాడితే తర్వాత భర్తతో దెప్పులు పడాలి. మాట్లాడక మౌనంగా ముభావంగా ప్రవర్తిస్తే చంద్రం ఏమనుకుంటాడో. ఇప్పటికే తన మీద మామయ్యకి భేదాభిప్రాయం ఉన్నది. భగవంతుడా, ఏ ఆడదానికి నాలాంటి ఆపద కల్గనీయకు, మనసు చంపుకుని మనుగడ సాగించే దురదృష్టం ఎవరికీ రానియకు అని కళ్ళు మూసుకుని మూగగా రోధించింది. వరండాలో జగదీష్ తన ఉద్యోగం గురించి, బాధ్యతల గురించి, హోదా, జీతం, విదేశంలో ఉన్న తన ఫ్రెండ్స్ గురించి, అక్కడి జీవన విధానాన్ని ఒకే వరుసన చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తున్నప్పుడు చంద్రం అనే గులకరాయి, జగదీష్ లాంటి మేరు పర్వతం ముందున్నది సుమా అనే భావం అంతర్లీనంగా ఇమిడి ఉంది. మధ్యలో నానితో చెప్పి లోపల నుంచి కూల్ డ్రింక్స్ ఇప్పించాడు. గంటసేపు సాగిన ఉపన్యాసం తర్వాత, మీరు వచ్చిన ఎరువుల పని ఏమైంది? ఇన్నాళ్ళు ఉండవలసి వచ్చిందేమిటి? నాకు చెప్తే మా ఆఫీస్ వాళ్ళని పంపి సెటిల్ చేయొద్దును కదా అని అడిగాడు. చిన్నగా నవ్వాడు చంద్రం. గంట తర్వాత ఇప్పటికీ మాట్లాడే అవకాశం కలగనిచ్చాడు జగదీష్. నేను కేవలం పని మీదే రాలేదు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారులేండి. వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, అందుకని అవి పూర్తి అయ్యేదాకా ఆగాల్సి వచ్చింది. వాట్, మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వయసుకి ఇంటర్ ఎగ్జామ్స్కి అపియర్ కావడమా అంటూ గొల్లున నవ్వాడు. చంద్రం మనసు చివుక్కుమంది. తన పేరు చెప్పుకోకపోయినా తను రాశాడు పరీక్షలు. ఏ వయసు అయితేనేమిటి, అవకాశాలు, అభిరుచులు అందరికీ ఒకేలా ఉంటాయా? తనకి విదేశం వెళ్ళి చదువుకొని రాగలిగే యోగ్యత కలిగిందని మిగిలిన వాళ్ళని చులకన చేయడం యోగ్యత అనిపించుకుంటుందా? దానికేమిటి, వాళ్ళకి ఇప్పుడు బుద్ధి పుట్టింది కనుక రాశారు. చదువుకు వయసు ఎందుకు? మా బామ్మగారికి 60 ఏళ్ళు వచ్చాక రామాయణం చదువుకోవాలని కోరిక కలిగి అప్పుడు అక్షరాలు నేర్చుకుని 2-3 ఏళ్ల తరువాత ఆవిడ రామాయణం శ్లోకాలు రాగయుక్తంగా పాడుతూ చదువుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. పట్టుదల కూడా, కానీ సాధించలేనిది ఉండదండి అన్నాడు చంద్రం. ఐసి, అయితే మీరు కూడా రాయండి అంటూ నవ్వాడు. చంద్రం మాట్లాడకుండా ఊరుకున్నాడు. మొదట ఒకసారి పలకరించి వెళ్ళిపోయిన లలిత లోపల పని చేసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ల మాటలు వింటూనే ఉంది. భర్త చివరిగా అన్న మాటలు ఆమెకు కోపం తెప్పించాయి. మామయ్య ఏమనుకుంటున్నాడో అనుకుని ఇంకా సంభాషణ ఆపే ప్రయత్నంలో భోజనానికి లేవండి అన్నది బయటకొచ్చి. అరే నాని, కవిత నిద్రపోయిందా? ఇలా తీసుకురా అంది. పాపని లోపల పడుకోబెట్టి భోజనం ఏర్పాట్లు చూసింది. పదండి, జగదీష్ లోపలికి నడిచాడు. చంద్రం కూడా లేచాడు. చేతిలో ప్యాకెట్ అప్పుడే అందించాలని లేదు. అనవసరంగా వచ్చాను, ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనుకున్నాడు చంద్రం. అదే వాక్యాన్ని కాస్త తేడాతో జగదీష్ కూడా అనుకున్నాడు. త్వరగా ఈ భోజనాల తంతు ముగిస్తే వీడు వెళ్ళిపోతాడు. టేబుల్ మీద చేసిన పదార్థాలన్నీ వడ్డించేసింది. మామయ్యకి ఇష్టమని కాకరకాయ నూలు పొడు వేసి కూర చేసింది. గోంగూర ఉల్లిపాయలతో కలిపి పచ్చడి, ముక్కలు ఎక్కువ వేయని సాంబారు, సగ్గుబియ్యపు వడియాలు, పెరుగు గారెలు, పంచదార కాస్త తక్కువగా వేసి పాయసం,
అన్నీ మామయ్యకి ఇష్టమైనవే. తృప్తిగా చూసింది వడ్డించిన పదార్థాలన్నీ. జగదీష్, చంద్రం పక్కపక్కనే కూర్చున్నారు. లలిత చూసింది. ఒకరు భర్త, ఇంకొకరు ప్రియాతి ప్రియమైన మామయ్య. ఇద్దరినీ ఒకే పంక్తిలో వడ్డిస్తోంది. జీవితంలో ఇది ఎలాంటి రోజు? ఏమిటి లల్లి, ఇది కూర? ఈ చేదు తినే కంటే కుంకుడుకాయలు తింటే చాలదు. నోనో, నీకు అసలు ఎప్పుడు ఏది వండాలో తెలియదు లల్లి. చక్కగా క్యాబేజీ వండకపోయావా? జగదీష్కి కాకరకాయ కూరంటే అస్సలు పడదు. అయినా అతనికి ఇష్టం కదా అని చేసింది. ఆ సంగతి తెలిస్తే అమ్మో, ఆ తర్వాత జగదీష్ ఎంత గొడవ చేస్తాడో. చంద్రం కూరను చూడగానే లలిత జ్ఞాపక శక్తి మెచ్చుకున్నాడు. జగదీష్ కామెంట్కి ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. ఈ గోంగూర పచ్చడి నిండా ఇన్ని ఉల్లిపాయలా? చిచి అని విసుక్కున్నాడు. మా లల్లి సిటీకి వచ్చి ఇన్నాళ్లైనా పల్లెటూరు బుద్ధులు మర్చిపోలేకపోతోందండి అని ఫిర్యాదు చేశాడు చంద్రంతో. ఆప్యాయంగా కలుపుకుంటున్న పచ్చడికి పక్కకు జరిపాడు చంద్రం. చిన్నగా నవ్వుతూ నిల్చున్న లలితకి హృదయంలో శూలం గుచ్చుకున్నట్టుంది. దగ్గరగా ఉండి కొసరి తినిపించాలని అనుకున్న మామయ్య విందు ఇంతలా అవుతుంటే బాధగా ఉంది. నీకిష్టమని చేశాను, తిను మామయ్య అని చెప్పడానికి వీల్లేకుండా జగదీష్ ఇదివరకే నోరు కట్టేశాడు. తనకింకా నువ్వు నా భార్యవి, చంద్రం రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. తనిప్పుడు ఏం మాట్లాడినా తర్వాత ఎంత రభస చేస్తాడో. లల్లి, ఆ పెరుగ్గారెల కంటే కట్లెట్ చేయకపోయావా? పోనీ ముందే నన్ను అడగకూడదు. నువ్వు ఇంకా ఏదో బ్రహ్మాండమైన వంటకాలు చేస్తున్నావనుకున్నాను. అసలు చంద్రం గారు, ఈ ఆడవాళ్ళు ఇంతేనండి. మామూలుగా ఇంట్లో ఎన్నో కొత్త రకాలు చేస్తారు. ఎవరైనా అతిథి వచ్చాడంటే అదేదో ఫార్ములా లాగా తప్పనిసరిగా ఈ పాత చింతకాయ పచ్చడి వంటలు సిద్ధం చేస్తారు. ఏమిటి చెప్పండి, ఇంకా అవేమిటి? ఆ బూరెలు భక్ష్యాలు చేయలేదు, బ్రతికించావు, నయమే అన్నాడు. లలితకి ఆ సమయంలో జగదీష్ని లేపి బయటికి వెళ్ళగొట్టాలనిపించింది. అయినా నిగ్రహించుకుని ఎలాగో ధైర్యం చేసి, వారి మాటలకేంలే మామయ్య, నన్నెప్పుడు ఆటలు పట్టించడం సరదా. నువ్వు శుభ్రంగా తిను, ఆ పెరుగ్గారెలు తినేయి, ఇంకో 2 వేస్తాను. ఆ పాయసం చల్లారిపోయిందేమో, వేడివేడిగా వేస్తానుండు అంటూ గరిటెతో వేస్తుంటే, సరేలే, ఆ పాయసంలో కాస్త షుగర్ వేయి, కాఫీలో వేసినట్లు పాయసంలో తక్కువ వేస్తారా అన్నాడు జగదీష్. లలిత ఇంకా ఆగలేకపోయింది. అవును, మామయ్యకి పాయసంలో పంచదార తక్కువగానే ఉండాలి కదు మామయ్య? చిన్నగా నవ్వి అవునన్నట్లు తల ఊపాడు చంద్రం. ఓ, అయితే తెలిసే చేశావా? మరి నాకేం తెలుసు అంటూ అర్థమైంది అన్న భావంతో చూశాడు లలితని. లలిత భర్త వైపు చూడలేదు, మౌనంగా వడ్డిస్తోంది. 2 నిమిషాలాగి అన్నట్టు, చంద్రం గారు, మీరు సాంబార్లో ముక్కలు తక్కువగా ఉండాలేమిటి? నాకు తెలియదనుకోండి. చూసారా, 1, 2 కంటే వెయ్యనే లేదు. నాకు మాత్రం బాగా ఉండాలేండి. బహుశా మీకోసమే అలా చేసి ఉంటుంది అన్నాడు. అరరే, అలా ఎందుకు చేశావు లలిత అని నొచ్చుకున్నాడు చంద్రం. ఆహాహా, మీరు రాకరాకొచ్చారు, మీకోసం చేయాల్సిందే. పర్వాలేదులేండి, తినండి అన్నాడు. అయినా చంద్రం తినలేకపోయాడు. ఆ తర్వాత పెరుగు పోసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది లలిత. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏం మనిషి, మనసంతా కుళ్ళు, పైదంతా మెరుపులు. ఎన్నాళ్లకు ఇంటికొచ్చిన మామయ్యని ఎంత కమ్మని భోజనం పెట్టాలనుకున్నానో. నన్ను క్షమించు మావయ్య. పంక్తి భోజనంలో తిండి పుష్టి ఉన్న వాళ్ళని ముందు కూర్చోబెడితే మిగిలిన వాళ్ళంతా కడుపు నిండా తింటారని అంటారు. ఇవాళ నీతో కూర్చున్న మనిషి కాదు, రాక్షస ప్రవృత్తి కలవాడు, తేనె పూసిన కత్తి. అసలు నువ్వు ఇక్కడికి రావడమే ఇష్టం లేనివాడు. ఇవాళ ఏదైనా ప్రోగ్రాం వేసుకుని ఆయన బయటికి వెళ్ళినా బాగుండేది. నా దురదృష్టం వల్ల అలా జరగలేదు. నీ కడుపు నిండా భోజనం పెట్టకుండానే భోజనం ముగించావు. నాకు తెలుసు మావయ్య, అన్నిట్లో చేయి పెట్టి ఆనందించావు. కానీ ఆయన మాటలు వింటూ నువ్వు తినలేకపోయావు. ఆ కంచంలో అన్నీ అలాగే ఉండిపోయాయి. ఎవరి కోసం చేశాను అవన్నీ నానీకి, పని మనిషికి ఇచ్చేయాలి. మావయ్య, నన్ను క్షమించు అంటూ వంటింట్లో కళ్ళొత్తుకుంది లలిత. చేతులు కడుక్కొని హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. త్వరగా టేబుల్ సర్దేసి ఓ కప్పుడు పాయసం తాగి మిగిలిన వాటితో సగం నానీకి పెట్టేసింది. వాడు శుభ్రంగా తిన్నాడు. పోనీ నువ్వైనా తిన్నావు, అంతే చాలు అనుకుంది. 9 గంటలు దాటుతుండగా నానిని వెళ్ళిపోమ్మని వాడు వెళ్తుండగా గేటు మూసి రావడానికి బయటికి వెళ్ళాడు జగదీష్. చంద్రం గబగబా లలిత దగ్గరికి వెళ్ళి, లలిత, నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతున్నాను. అమ్మకి నాన్నకి ఏమైనా చెప్పాలా అని అడిగి, ఏమీ అక్కర్లేదు, బాగున్నానని చెప్పు అన్నాక, నా కోసం శ్రమపడి నాకు ఇష్టమైనవన్నీ చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది లలిత అన్నాడు. ఏం లాభం మావయ్య, ఏమీ తినలేదు. అలా అనుకోకు, తినకుండానే నా కడుపు నిండిపోయింది. కానీ ఒక సంగతి చెప్పనా, నేను మీ ఇంట్లో ఎందుకు దిగలేదంటే మీ సంసారపు మాధుర్యంలో నన్ను సరిగ్గా చూడలేకపోతావని, నేను సహించలేనేమో అని.
"ఉహుం, అంతకన్నా ఇంక చెప్పలేను, అందుకని రాలేదు. కానీ నీ ఆతిథ్యం చూస్తే ఇక్కడే దిగాలి దిగాల్సింది అనిపిస్తోంది లలిత. సరేలే, ఇదిగో ఈ చీర నీకోసం మొదటిసారిగా కొన్నాను, వద్దనకుండా తీసుకో. మీ వారి ముందు ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోలేదు" అనేసి అక్కడున్న కుర్చీలో పెట్టేసి మళ్ళీ వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. లలితకి పారవస్యంతో కళ్ళు నీళ్లు తిరిగాయి. గబగబా ఆ ప్యాకెట్ తీసి ఒక్కసారి గట్టిగా హృదయానికి హత్తుకుని మళ్ళీ హాల్లోనే స్టూల్ మీద పెట్టేసింది. జగదీష్ వచ్చాక చాలా కొద్దిసేపు కూర్చుని చంద్ర బీడ్కోలు తీసుకున్నాడు. జరిగిందంతా ఒక ఎత్తు, ఇక జరగబోయేది ఒక ఎత్తు. అందుకే లలిత బిక్కుబిక్కుమంటూ బెడ్రూమ్లో పాప పక్కన కూర్చుంది. "వెల్ లల్లి, ఇవాళ నీకు చాలా చాలా హ్యాపీగా ఉండుంటుంది, అవునా? ఎంత ఓపిగ్గా వాడికి ఇష్టమైనవన్నీ గుర్తుంచుకొని చేశావు. ఎంతైనా పాత స్నేహం కదా, ఉంటుందిలే ఆ మాత్రం అభిమానం. అది సరే, ఆ ప్యాకెట్ ఏమిటి? ప్రేమ కానుక అనుకుంటాను." అదోలా నవ్వుతూ ప్యాకెట్ అందుకున్నాడు జగదీష్. "ఏమండి, మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. పుట్టింటి వైపు వారు ఎవరైనా ఇస్తే ఏదైనా అభిమానంతో ఆప్యాయంగా ఇస్తారు. దానికి అపార్థం చేసుకోకూడదు." లలితకి అడకత్తెరలో పోకలా ఉంది. "అరే, ఆ మాటే నేననేది కూడా. అభిమానం, ఆప్యాయత, ప్రేమ అన్నీ ఒకటే అర్థం కదా." "కావచ్చును, కానీ దృష్టి దోషం లేనంత వరకు అన్ని అర్థాలు నిర్మలంగానే కనిపిస్తాయి. కళ్ళకి మసక పొరలు కమ్మినప్పుడే విపరీత అర్థాలు గోచరిస్తాయి. చాలా రోజులకు వచ్చాడు గనక ఓ చీర పుట్టింటి తరపున ఇచ్చాడు. దానికోసం మీరు గొడవ చేయక్కర్లేదు." అప్పటికే ప్యాకెట్ పూర్తిగా విప్పి చీర, జాకెట్ పీస్, ఓ గౌను బయటికి తీశాడు. లలిత కళ్ళు మెరిశాయి. "గొడవ హహహ" అని నవ్వి, "ఏం చీర ఇది? ఇంతకన్నా మంచిది దొరకలేదులా ఉంది. ముసలమ్మకు అనుకున్నాడా ఈ బాస్టర్డ్? ఈ బార్డరు, ఈ కలరు, 20 ఇయర్స్కా బామ్మలు కట్టుకునే మడిబట్టలా ఉందిది. నీకు ఇలాంటి చీర ఇస్తాడా? నువ్వంటే ఎవరనుకుంటున్నాడు? ఈ జగదీష్ భార్యవి. జగదీష్ అంటే ఎంఎస్సి ఫార్మసీ, ఫారెన్ రిటర్న్. పాపం ఇంకా పూర్వపు ఆలోచనల్లోనే ఉండి చంద్రానికి కాబోయే భార్య అనుకుంటున్నాడేమో." "ఏవండి" అని గట్టిగా అరిచింది. "ప్లీజ్, ఇంకా ప్రస్తావన ఆపేయండి. అవన్నీ ఆ ప్యాకెట్లో పెట్టేయండి, తర్వాత చూడొచ్చు, నాకు నిద్ర వస్తోంది" అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది. ఎంత బాగుంది, మామయ్యకి ఎంత గుర్తు. ఇంకా చూసే పనిలేదు లల్లి, ఎవరికైనా పెట్టేయి. న్యూసెన్స్. ఇది నువ్వు కట్టుకోవద్దు. పాకెట్లో కుక్కి డ్రాయర్ మీద గిరాటేశాడు. లలితకి దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. కరువు తీరా ఏడవడానికి కూడా నోచుకోలేదు. తనకి నచ్చినవి, ఇష్టమైనవి కూడా నోరు విప్పి బయటికి చెప్పుకునేందుకు వీల్లేదు. దెప్పులు, నిష్ఠూరాలు భరించాలి. భగవాన్, ఎందుకు నాకు ఈ శిక్ష? ఏం పాపం చేశాను? పూర్వజన్మలో ఏ ప్రేమ జంటని విడదీశానో అనుకుంది. కళ్ళల్లో నీరు ఊపికి తలగడ మీదికి జారింది. లైట్ తీసి బెడ్ లైట్ వేసి నైట్ డ్రెస్లో వస్తున్నాడు జగదీష్. లలిత చప్పున కళ్ళు మూసుకుంది. మనసును చంపేసుకొని మరబొమ్మల భర్తని ఆహ్వానించింది. జీవోత్సవంలా భూస్థాపితం చేసుకున్న అనుభూతులను, తుప్పుపడుతున్న కోరికలని మళ్ళీ జన్మకి వాయిదా వేస్తూ కేవలం జగదీష్ భార్యలా ఉంటోంది లలిత. కథ కొనసాగుతుంది.